నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ డిబేట్ టైం. నేను మీ లక్ష్మీ నాగ్ నరహరి శెట్టి. పవన్ కళ్యాణ్ ఈ పేరుకు తెలుగు రాష్ట్రంలోనే కాదు భారతదేశం అంతా కూడా పరిచయం అక్కర్లేదు. 2024 ఎన్నికల్లో పోటీ చేసి 100% స్ట్రైక్ రేట్తో విజయ్ ఢంకా మోగించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో కీలక నేతగా ఉన్నారు. సినిమాల్లో ఎంతటి చరిష్మా ఉన్న వ్యక్తి అనేది ప్రత్యేకంగా మనం చెప్పాల్సిన అవసరం లేదు. పలు శాఖలకు మంత్రిగా, ఎమ్మెల్యేగా ఉన్న పవన్ కళ్యాణ్ సినిమాలు ఎలా చేస్తారంటూ, అధికార దుర్వినియోగం చేస్తున్నారంటూ, ఆయన ప్రభుత్వ నిధులను సినిమా ప్రమోషన్ కోసం వాడుకున్నారని ఆరోపిస్తూ మాజీ ఐఏఎస్ విజయ్ కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సిబిఐ విచారణ కోరుతూ దాఖలైన ఈ పిటిషన్పై హైకోర్టు విచారణ జరిపి తీర్పు ఇవ్వాల్సి ఉంది. ఇదిలా ఉండగా హీరోయిన్ నిధి అగర్వాల్ ప్రభుత్వ వాహనం వివాదం కూడా తెరపైకి వచ్చింది. నిధి ప్రభుత్వ వాహనంలో రావడానికి పవన్ కళ్యాణ్కి సంబంధం ఏంటి? అసలు ఏం జరుగుతుంది? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిక్కుల్లో పడ్డారా? పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేస్తున్నారా? ఎవరికీ లేని ఎన్నో చిక్కులు పవన్కే ఎందుకు? ఎందుకు పవన్పై పెట్టిన కేసు నిలిచేనా? ఇదే అంశం గురించి ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు వైసీపీ అధికార ప్రతినిధి రేగడి లక్ష్మణరావు గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా జనసేన నేత వడ్డాది లక్ష్మీకాంత్ గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. ఇక రాజకీయ విశ్లేషకులు త్రిపురనేని చిట్టుబాబు గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులోకి వస్తారు. అదేవిధంగా అనలిస్ట్ రాజకీయ విశ్లేషకులు పవన్ కృష్ణమూర్తి గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. ముందుగా మనం వైసీపీ అధికార ప్రతినిధి రేగడి లక్ష్మణరావు గారితో మాట్లాడదాం. లక్ష్మణరావు గారు నమస్తే అండి. లక్ష్మణరావు గారు, పవన్ కళ్యాణ్ మీద కేసు అయితే ఫైల్ అయింది. మరి ఏం జరగబోతుందంటే మీరు ఏం చెప్తారు? ఇంతకీ పవన్ కళ్యాణ్ మీద ఈ కేసు నిలిచే అవకాశం ఉందంటారా? కరెక్టేనా అసలు కేసు పెట్టడం? లక్ష్మీనాథ్ గారు, మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి, అమాన్య వీక్షకులకి, యాజమాన్యానికి హృదయపూర్వక నమస్కారం అండి. నమస్తే అండి. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి మీద పెట్టిన కేసు ఖచ్చితంగా నిలుస్తుంది. పవన్ కళ్యాణ్ గారికి గట్టి దెబ్బ తగులుతుంది. ఎందుకంటే రాజ్యాంగబద్ధంగా ఒక ప్రజాప్రతినిధిగా, ఒక క్యాబినెట్ ర్యాంకు, ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి పొజిషన్లో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు తన యొక్క అధికారాన్ని దుర్వినియోగం చేస్తా ఆయన ఆస్తులు పెంచుకోవడానికి తన చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా లబ్ధి చేకూరేటట్టుగా, అంటే రాజ్యాంగానికి విరుద్ధంగా పనిచేస్తున్నటువంటి తన అధికారాన్ని వినియోగించుకొని చేస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా మరి చూస్తున్నాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు యాజ్ ఒక డిప్యూటీ సీఎంగా, ఒక పంచాయతీరాజ్ శాఖ మినిస్టర్గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆయన ఏ పని చేసినా, అంటే తన పర్సనల్ పని ఏదైనా బిజినెస్ కానీ ఏదైనా చేసినా ఒక జీవో ప్రకారంగా, అంటే గవర్నమెంట్ యొక్క, అంటే రాజ్యాంగబద్ధంగా ఒక జీవోబద్ధంగా ఆయన తన యొక్క ఏదైతే తన శాఖకి తన ఒక పర్మిషన్ అనేది తీసుకొని వేరే ఇతర కార్యక్రమాలు ఏమైనా చేసుకోవడానికి వెసులుబాటుగా ఉంటుంది. అంతేగాని తను ఇటు డిప్యూటీ సీఎంగా, మంత్రిగా కంటిన్యూ అవుతూనే సినిమాలు తీయడం అంటే అది రాజ్యాంగ విరుద్ధం. అలా చేయడానికి కూడా లేదు. గతంలో ఎన్టీ రామారావు గారు సీఎంగా ఉంటూనే సినిమాలు తీశారు, కానీ ఆయన పర్మిషన్ ప్రకారంగా పర్మిషన్ తీసుకునే సినిమాలు తీశారు. ఎక్కడ కూడా రూల్స్ బ్రేక్ చేసే ఎక్కడ కూడా ఆయన సినిమాలో యాక్ట్ చేయలేదు. సరే, అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే ఆయన తన నోటితో చెప్పారు ఏమని, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు నా సినిమాలు రిలీజ్ అయితే 10 రూపాయలు, 15 రూపాయలు, 20 రూపాయలు టికెట్ ప్రైసులు పెట్టేవారు. ఇప్పుడు నేను ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నాను, నాకు అవకాశం వచ్చింది, నేనే 500 నుంచి 600 వరకు కూడా టికెట్ల రేట్లు పెంచాను, నేనే పెంచాను. అంటే పవన్ కళ్యాణ్ గారు సినిమాకి ఒక్కదానికే పెంచారా లక్ష్మణరావు గారు? వినాలి సార్. కాదు, మీరు అన్నదానికి సమాధానం చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు సినిమాకి ఒక్కదానికే పెంచారా, మిగతా హీరో సినిమాలు ఏ విధంగా పెంచారో దాన్ని బట్టి పెంచారా? ఒక్క నిమిషం సార్. పవన్ కళ్యాణ్ గారి సినిమాతోనే రేట్లు పెంచారు. పవన్ కళ్యాణ్ గారు రాగానే పవన్ కళ్యాణ్ గారే చెప్పారు ఏమని, నేను ఈ సినిమా టికెట్ ఏవైతే ఉన్నాయో గతంలో అది 10-15 రూపాయలకి వాళ్ళు తీసుకొస్తే జియో అని, నేను 500-600 రూపాయలు మీరు నా సినిమా చూడొచ్చు అని మా టికెట్ రేట్లు పెంచుకోవడానికి కూడా నేను సీఎం గారితో మాట్లాడి నా యొక్క ప్రోద్బలంతో పెంచారని చెప్పి సాక్షాత్ ఈ యొక్క 10-15 రూపాయలకి జియో తీసుకొచ్చారా మీరు అంతకు ముందు? వినాలి సార్. 10-15 రూపాయలకి తీసుకొచ్చారా? గత జియో ఏంటంటే
అప్పుడు ఉన్న పరిస్థితులు బట్టి ఎందుకు తీసుకొచ్చారు అంటే పవన్ కళ్యాణ్ గారు సినిమాకే తీసుకొచ్చారా మిగతా హీరోలకు అందరికీ తెచ్చారా మీరు అన్న మాటకే క్వశ్చన్ అడుగుతున్నా మిమ్మల్ని. అదే నేను కూడా అదే చెప్తాను. అప్పుడు తెచ్చిన జీవో ఏముందంటే 20 కోట్లు 30 కోట్లు 50 కోట్ల లోపు తీసిన సినిమా బడ్జెట్లు కానీ సినిమా పరంగా ఏవైతే చిన్న బడ్జెట్ గా తీసినటువంటి సినిమాలు, అలాగే ఆంధ్రప్రదేశ్ లో ఎటువంటి షూటింగ్ చేయలేనటువంటి సినిమాలు కానీ ఏమని ఉంటే ఆ సినిమాలకి హైయెస్ట్ రేట్ అనేది 100 రూపాయలు 150 రూపాయలు ఇచ్చారు. అంటే నేల వచ్చేసరికి 15 రూపాయలు 20 రూపాయలు అలాగే బెంచి 30 రూపాయలు కుర్చీ ఇలాగా బాల్కాన్ వచ్చేసరికి 100 రూపాయలు 150 రూపాయలు అలాగా ఒక రేట్ ఉండేది. అది ఒక జీవో తీసుకొచ్చారు. అది ఒక పవన్ కళ్యాణ్ గారి సినిమాకే కాదు, అన్ని సినిమాలకు వర్తింపు చేస్తుంది. ఆయా బడ్జెట్ లో ఏ సినిమా అయితే 50 కోట్ల బడ్జెట్ దాటి 100 కోట్లు 150 200 కోట్లు తీసి అది కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 25% షూటింగ్ చేసినటువంటి సినిమాలు ఏవైతే ఉన్నాయో వాటికి పెంచుకోమని చెప్పారు. ఏమైనా 100 నుంచి 150 రూపాయలు పెంచుకోవచ్చు ఒక టికెట్ ప్రైస్ ప్రకారంగా. సింగిల్ థియేటర్ అయితే ఈ రేటు, మల్టీప్లెక్స్ అయితే ఈ రేటు అని చెప్పి అప్పుడు ఒక జీవో తీసుకొచ్చారు. ఇప్పుడు తీసుకొచ్చిన జీవో ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటే పవన్ కళ్యాణ్ సినిమాకి ఒక్కదానికి జీవో ఇవ్వరు కదా, అన్ని జీవోలకు ఇచ్చినా సరే పవన్ కళ్యాణ్ గారు ఏమని చెప్పారు అక్కడ అన్ని సినిమాలకు ఇచ్చిన, నేను టికెట్ రేట్ పెంచుకోవడానికి నేను పెంచాను, నేను మాట్లాడి నా సినిమాకి విన్నాను సార్. ఇక్కడ చాలా క్లిష్టంగా మీరు పవన్ కళ్యాణ్ గారి మాటలు మీరు వినండి ఇంకోసారి. నేను నా సినిమా టికెట్ రేటు పెంచుకోవడానికి నేను సీఎం గారితో మాట్లాడాను, నా ప్రోత్సాహంతో నా సినిమా ఈ యొక్క టికెట్లన్నీ రేట్లు పెరిగినాయి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఆన్ రికార్డుగా మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు సినిమా అంటే పవన్ కళ్యాణ్ గారు ప్రొడ్యూసరా? ఒక మాట మీరు వినాలి. పవన్ కళ్యాణ్ గారు సినిమా మీరు ఒక మాట వినండి. పవన్ కళ్యాణ్ గారు ప్రొడ్యూసర్ అయితే ఆయన సినిమా అవుతుంది. ప్రొడ్యూసర్ కదా అడగాల్సింది, పవన్ కళ్యాణ్ గారు ఎలా అడుగుతారు? పవన్ కళ్యాణ్ గారికి గాడిదకు గుర్రాను పలదొమ్మితో పవన్ కళ్యాణ్ ఎవడు అడగమన్నాడు? పవన్ కళ్యాణ్ ఎందుకు అడిగాడు? పవన్ కళ్యాణ్ అంత దొరద ఎందుకు? నిర్మాత అడుక్కుంటాడు కదా, ఎవడు పవన్ కళ్యాణ్ అడుక్కోమన్నాడు? మీరు ప్రశ్న వేసుకోకపోతే ఇంకా గట్టిగా మాట్లాడతాం. మీరు గట్టిగా మాట్లాడితే సమాధానం గట్టిగానే చెప్తారు. మీకు వినాలి సార్, మంచి ప్రశ్నలు మీరు కాదని అట్లా. పవన్ కళ్యాణ్కి ఏంటి సంబంధం? నీ సినిమా హీరోలో సినిమా తీసి పక్కనట్టేలా ఆ నిర్మాతలను అడుక్కుంటాడు. సరే సినిమా రేట్లు పెంచండు, సినిమా రేట్లు తగ్గించండు, లేకపోతే ఏదన్నా వాడికి సినిమా తీశాడు కాబట్టి ఆడ మాట్లాడపడతాడు. పవన్ కళ్యాణ్కి ఏం దొరదా? దేనికి సినిమా టికెట్లు పెంచాలని పవన్ కళ్యాణ్ గారు సీఎం చంద్రబాబు నాయుడు గారిని అడిగారు? దేనికి అడగవలసిన అవసరమే ఏంటి? ఆయన చెప్తూ ఉన్నాడు కదా, మీరు అంటే దానికి నేను సమాధానం చెప్తున్నా. ఒక హీరోగా సినిమాలో నటించి ఆయన డ్రాప్ అయిపోలా, అంతవరకు ఆయన బాధ్యత. సినిమా టికెట్ల రేట్లు నేనే పెంచుతా, నేనే సినిమా డిస్ట్రిబ్యూట్ చేస్తా, నేనే సినిమాని ప్రమోషన్ చేస్తా, ప్రజాధనాన్ని వృధా చేసి నేనే సినిమాని ముందుకు తీసుకెళ్ళి నేనే రిలీజ్ చేస్తా. మా ఎమ్మెల్యేలు ఉన్నారు, మా మినిస్టర్లు ఉన్నారు, మా కార్యకర్తలు ఉన్నారు, మా వాళ్ళందరితో కూడా సినిమా టికెట్లు కొనిపించి నేనే నా సినిమాని ఆడిపిస్తానని చెప్పి ఎక్కడైనా పవన్ కళ్యాణ్ గుత్తాధిపత్యంగా రైట్స్ ఏమి తీసుకున్నారా సినిమాల పైన? ఏం మాట్లాడతారు సార్? నాకు అర్థం కావట్లా. మనం ఎంత దీనిగా ఆలోచన విధానంలో ఆలోచిస్తే అంత దీనిగా ఆలోచించి మాట్లాడవలసిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. నేను ఎన్ని ప్రశ్నలైనా అడగండి, నేను సమాధానం చెప్తా కాదట్లా. మీరు అనేదానికి నేను చెప్తా ఉన్నా. యాజ్ ఒక హీరోగా నటించిన సినిమా నటించి ఊరుకోవాలా? నీకెందుకు సినిమా టికెట్లు పెంచాలని నీకెందుకు అనిపించింది? నిర్మాత పడతాడా పాటలేవు? ఇప్పుడు సినిమా టికెట్లు కేవలం పవన్ కళ్యాణ్ గారి సినిమాకే పెంచుకున్నారా? కేవలం పవన్ కళ్యాణ్ గారి సినిమాకే విపరీతంగా సపరేట్ రేట్ పెంచుకున్నారు, మరే సినిమాలకి అలా పెంచలేదా? ఆ క్వశ్చన్ మీకు ఆన్సర్ తెలుసా? పవన్ కళ్యాణ్ గారు సినిమాకి రేట్లు పెంచారు, దానికి జీవో తీసుకొచ్చారా లేదా అడ్డంగా పెంచుకెళ్లారనేది జీవో తీసుకొస్తా, జీవో చూపించమని చెప్పండి. జీవో అనేది ఇష్యూ చేస్తారు కదా. పవన్ కళ్యాణ్ గారి సినిమాకు కాదు, ఎంటైర్ సినిమాలు ఏ సినిమా రిలీజ్ అయినా ఇలాగ 500 600 700 పెంచుకోవచ్చు. సో ఇప్పుడు మీరు ఆ కేసు అయితే నిలబడుతుంది, ఆ కేసు నిలబడుతుంది, పవన్ కళ్యాణ్ శిక్ష పడుతుంది అంటారు. ఎందుకంటే సార్ ఇక్కడ ఎందుకు నిలబడుతుంది అంటా ఉన్నాం అంటే, ఒక సినిమా హీరోయిన్కి ఒక రాష్ట్ర డిప్యూటీ సీఎం అయినటువంటి ఆయన హోదాలో ప్రోటోకాల్లో వచ్చినటువంటి కారుని వినియోగించి ఏ విధంగా తిప్పుతారండి? ఏ విధంగా తిప్పుతారు? అది రాజ్యాంగబద్ధంగా తిప్పే అధికారం ఉందా? సినిమా హీరోలో ఏమన్నా ప్రమోషన్ చేసుకోవడానికి నీ సినిమాలనేమో ఆంధ్ర యూనివర్సిటీ ఏయూలో పెట్టి అక్కడ ప్రజాధనం వృధా చేయడానికి నీ డబ్బులు, నీ సినిమాలో నీ నిర్మాత తీసిన డబ్బులతో నువ్వు ఖర్చు పెట్టు, ప్రమోషన్ చేసుకో. ప్రజాధనాన్ని ఎందుకు వృధా చేయాలి? రాజ్యాంగబద్ధంగా నీకు ఒక ప్రజాప్రతినిధికి ఉన్నప్పుడు ఆ మాత్రం బాధ్యత ఉండాలి కదా. రైట్. ఇదంతా బాధ్యతలస్గా ఎలా బిహేవ్ చేస్తారు నాకు అర్థం కావట్లా. అధికారంలోకి వచ్చింది,
మీరు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నది మీ సినిమాలు ఆడించుకోవడానికి, మీ కార్యకర్తలకి మీ కార్యకర్తలకు వినోదం ఇవ్వడానికి పర్లా, కానీ మీ చుట్టుపక్కల ఉన్నటువంటి కొంతమంది కోటరకి ఆస్తులు పెంచుకోవడానికో వాళ్ళకన్నా అనేక రకాలుగా ఈ అధికారాన్ని దుర్వినియోగం చేస్తే వాళ్ళు కోటీశ్వరులు చేస్తామంటే ఖచ్చితంగా Right. మీరు చూసుకుంటే సోనియా గాంధీ గారు కూడా ఎంపీగా ఆయన రాజీనామా చేశారు. సోనియా గాంధీ గారు చిన్న లిటిగేషన్ వస్తే సోనియా గాంధీ గారు కూడా మీరు చూడండి, సోనియా గాంధీ గారు కూడా ఎంపీగా ఆవిడ రాజీనామా చేశారు, కానీ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కింద. అలాగే శశి థరూర్ గారు ఆయన కూడా రాజీనామా చేశారు. అలాగే పవన్ కుమార్ గారు ఆయన కూడా రాజీనామా చేశారు. వీళ్ళందరి మీద కోర్టులో కేసులు అయితే ఆ కోర్టు తీర్పు వాళ్ళకి తెలుసు, వాళ్ళకి అనుకూలంగా రాదు, ఇది వ్యతిరేకత వస్తుంది, మనం చేసింది తప్పు, మన రాజ్యాంగ రూల్స్ ని మనం ఉల్లంఘించాము, అది వాళ్ళకి తెలిసి ఆ రోజు ఎలాగైతే వాళ్ళ సంవత్సరాలకి వాళ్ళు అనుకున్న వాళ్ళకి ఎలాగైతే డబ్బును దోషపెట్టారో అధికారం వినియోగించుకొని వాళ్ళందరూ కూడా రాజీనామాలు చేశారండి. వాళ్ళందరికన్నా పవన్ కళ్యాణ్ ఎక్కువ కాదు కదా. రైట్ రైట్ లక్ష్మణరావు గారు, మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ గారికి కూడా అదే చట్టం వర్తిస్తుంది. పవన్ కళ్యాణ్ గారు కూడా రేపు డిస్క్వాలిఫై అవ్వచ్చు. రైట్, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనతోటి జనసేన నేత లక్ష్మీకాంత్ వడ్డాది గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. లక్ష్మీకాంత్ గారు నమస్తే అండి. నమస్తే. లక్ష్మీకాంత్ గారు, విజయ్ కుమార్ మాజీ ఐఏఎస్ హైకోర్టులో పిటిషన్ వేశారు పవన్ కళ్యాణ్ గారి మీద. జరుగుతున్నదంతా మీకు గత 2 రోజుల నుంచి మీకు తెలుసు. ఏమనుకుంటున్నారు మీరు? ఏం జరగబోతుంది అనుకుంటున్నారు? ఏం బాగా జరుగుతుంది సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడేమో తలా తోక లేని విషయం మీద చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టించాడు. ఇవాళ రోజున ఎటువంటి అవినీతి మచ్చలేని ఒక సీట్లకి 100% స్ట్రైక్ రేట్ తో ఎక్కడైతే గెలిచారో జనసేన పార్టీ, ఆ పార్టీ అధ్యక్షుడు అవినీతి మరకలేని పవన్ కళ్యాణ్ గారి మీద బురద జల్లాలని చాలా విశ్వ ప్రయత్నాలు అయితే చాలా తీవ్రంగా చేస్తున్నారు. దానిలో భాగంగానే కొంతమంది బి టీం పార్టీలు అంటే అర్థం చేసుకోండి, గత ఎన్నికల్లో పోటీ చేసినటువంటి కొంతమంది ఇవాళ రోజున అదే వైసీపీకి తొత్తులుగా ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు చేస్తున్నటువంటి విష ప్రచారం ఏ విధంగా ఉందంటే, దీన్ని మొత్తం అంతా జగన్మోహన్ రెడ్డి చేపిస్తున్నాడు అనే విషయం అందరికీ అర్థమైపోతుంది. ఎందుకంటే ఇక్కడ చెప్తున్నానంటే, ఈ విజయ్ ఆయన ఐఏఎస్ అని చెప్పేసి మనం అనుకుంటున్నారు. ఐఏఎస్ కన్నా ఒక విషయం ఏంటంటే, ఈయన లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అనేది ఒక పార్టీ ఒకటి ఉంది. అదే ఇంకో వ్యక్తి కూడా మంగళగిరి సాక్షిగా ఇంకొక నల్లకోట వేసుకుని ఇంకో మనిషి కూడా వస్తున్నాడు. ఆ మనిషి కూడా ఏం చేస్తున్నాడంటే జేబీఎం పార్టీ పెట్టుకో మనిషి కూడా ప్రెస్ మీట్లు పెట్టి వస్తున్నాడు. సో వీళ్ళ పార్టీలో వీళ్ళకి 151 నుంచి 11కి దించిన తర్వాత ప్రజలు మనం నమ్మట్లేదు. అందుకనే కొంతమంది బీటీఎంని మనం పెట్టుకొని మనం విష ప్రచారం చేపిద్దామన్న ఉద్దేశం మీద ఇవాళ రోజున కూటమి మీద ఉన్న నాయకుల మీద కానీ, ఎవరిని మీరు అనేది జడ శ్రావణ్ కుమార్ అనేది పరోక్షంగా సార్ పేర్లు ఎందుకు నేను చెప్తున్నా కదా సార్, అంటే మళ్ళీ బయటకు వస్తాయి కదా. సో ఇట్లాంటి వ్యక్తులు కూడా ఏ విధంగా మాట్లాడుతున్నారంటే పూర్తిగా విష ప్రచారం. సో ఇక్కడ ఇంకో విషయం చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి అండ్ ఆ టీం గాని, జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన బీటీఎం పార్టీ ఇవాళ రోజున హరిహర వీరమ్మలు విషయంలో ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు కదా. మరి వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు టికెట్ల రేట్లు 10 రూపాయల నుంచి 15 రూపాయలకి భీమలా నాయక్ తగ్గించిన రోజులు మర్చిపోయారా? వాళ్ళు తీసిన రామ్ గోపాల్ వర్మని పక్కన కూర్చోబెట్టుకొని ప్రజాధనాన్ని యాత్ర 2 అని చెప్పేసి కమ్మరాజ్యంలో కడపరెడ్డిలోని సినిమాలు తీసినప్పుడు స్క్రిప్టులు రాసిపించుకుని వాళ్ళ రోజున మీరు ఒకసారి వెనక్కి వెళ్ళి ఒకసారి చూసుకోండి. దీన్నంతా జరిగింది మొత్తం అంతా వైఎస్ఆర్సీపీ నాయకులే. వాళ్ళ రోజున ఆ తప్పులు చేశారు కాబట్టి వాళ్ళ రోజున దాసరి కిరణ్ అనే వ్యక్తి కూడా మొన్న హైదరాబాద్ లో అరెస్ట్ చేసి వాళ్ళ విజయవాడ తీసుకొచ్చారు. ఇవాళ ఎవడబ్బా సొమ్మని ఎవడమ్మా ముగ్గురు సొమ్మని సార్, ఇవాళ రోజున ఎవరు సొమ్మని చెప్పేసి మాట్లాడుతున్నారు సార్. పవన్ కళ్యాణ్ గారి మీద ఏ విధంగా విష ప్రచారం చేస్తారు సార్? పొద్దున 7 గంటల నుంచి 9 గంటల వరకు మిడ్ వ్యాలీ పక్కన ఉన్న పార్టీ ఆఫీస్ పక్కన ఉన్న మిడ్ వ్యాలీలో షూటింగ్లు చేసుకుని ఆయనకున్న బాధ్యతల ప్రకారంగా ఒక మంత్రిత్వ శాఖ గాని ఒక ఉప ముఖ్యమంత్రిగా గాని ఆయన బాధ్యతలు నిర్వహిస్తా ఉంటుంటే ఆయన అధికారులను గాని అధికార దుర్వినియోగం చేస్తారని ఏ విధంగా చెప్తున్నారు? ఏ ఆధారాలు ఉన్నాయి మీ దగ్గర? మీకు ఇంకో విషయం చెప్తున్నా, ఇక్కడ పూర్తిగా నాకు స్వతహాగా నాకు ఏం రత్నం గారిని నేను 2 సార్లు కలిసా, హరిహర వీరమల్ల ప్రొడ్యూసర్ గారిని. ఆయన ఏంటంటే
సినిమాకు సంబంధించిన ప్రెస్ మీట్ల విషయం కానీ, సక్సెస్ మీట్లు కానీ, సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ కానీ, ఏదైనా కానీ పవన్ కళ్యాణ్ గారి సంబంధించి పూర్తి బాధ్యత నిర్మాత మండలి ప్లస్ ఆయన కొడుకే ఇక్కడ డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో ఉన్నారు. పూర్తి బాధ్యత ఏం రత్నం గారే తీసుకున్నారు. ప్రతి ఒక్కటి అంటే వ్యక్తిగత సిబ్బంది గాని, ఫుడ్ విషయంలో గాని, ఏదైనా గాని మొత్తం అంతా కూడా ఏం రత్నం గారే తీసుకున్నారనేది ఇక్కడ గమనించాలి. పవన్ కళ్యాణ్ గారి పక్కన ఏదో నాయకులు ఉన్నారు, లేదంటే ఆయనకున్న బలగాన్ని మొత్తం అంతా ఇవాళ రోజున వాడేసుకుంటున్నారు, ప్రభుత్వ సొమ్ముని దుర్వినియోగం చేస్తున్నారని ఇట్లా చేయడం తప్పే చేసుకోవాలి సార్. ఇక్కడ ఇంకో మాట మాట్లాడారు మన వైసీపీ లక్ష్మణరావు గారు. నితి అగర్వాల్ గారు మొన్న విజయవాడ వచ్చినప్పుడు ప్రభుత్వ వాహనం వాడారని చెప్పేసి ఒక మాట చెప్పారు. వాళ్ళకి ఆల్రెడీ వీళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎప్పుడైతే సోషల్ మీడియా వేదికగా ఎప్పుడైతే విష ప్రచారం చేశారో దానికి తగ్గట్టుగానే ఒక షాప్ ఓపెనింగ్ వచ్చాను. ఆ షాప్ ఓపెనింగ్ వచ్చినప్పుడు వాళ్ళు పంపించిన వాహనం, అది ఎవరి వాహనం అనేది నాకు తెలియదు, వాళ్ళు పంపించిన వాహనంలోనే నేను ప్రయాణించడం జరిగింది. దానికి నాకు ఎటువంటి సంబంధం లేదు, దానికి పవన్ కళ్యాణ్ గారికి ఎటువంటి సంబంధం లేదు, దానికి కూటమికి ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి చెప్పారు. ఈ విషయాలు పూర్తిగా తెలుసుకొని మాట్లాడాలి. ఏదో ఇప్పుడు డిబేట్ లోకి వచ్చాము, ఒక వృద్ధుడు రుద్దేద్దాం అని చెప్పేసి ఇష్టానుసారంగా మాట్లాడితే మాత్రం ఇక్కడ ఎవరు ఇలే వ్యక్తులైతే ఎవరో కాదు. ఇక్కడ మీరు ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలి. వైఎస్ఆర్సీపీలో గత ప్రభుత్వంలో ఇవాళ రోజున ప్రభుత్వ దుర్వినియోగం చేస్తున్నారు, ప్రభుత్వ అధికారులు వాడుకుంటున్నారు, ప్రభుత్వ రోజున ఇష్టానుసారంగా వాడుకుంటున్నారు అన్న వ్యక్తులు ఒక మాట గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజు యాత్ర సినిమా చేద్దాం అనుకున్నప్పుడు ప్రజా ధనాన్ని గాని, ప్రజా ఆస్తులు గాని అయినటువంటి ఆర్సినేస్ దగ్గర అప్పుడు డైరెక్టర్ కి భూములు కట్టబెడదాం అనుకున్నదే నిజమా కాదా మరి వాళ్ళు మాట్లాడుకోవాలి. ఆ తర్వాత గండికోట దగ్గర ప్రభుత్వ ఆస్తులు కట్టబెడదామని చెప్పేసి అనుకుని మీరు కదా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు సార్? వాళ్ళు పద్ధతి ప్రకారం ఏదన్నా మాట్లాడితే ఒకటి చెప్పండి లక్ష్మీకాంత్ గారు, ఒకటి చెప్పండి. ఇప్పుడు ఏదైతే హైకోర్టులో పిటిషన్ ఉందో, లక్ష్మీకాంత్ గారు, ఏదైతే హైకోర్టులో పిటిషన్ ఉందో కోర్టు నుంచి ఎటువంటి నిర్ణయం వచ్చే అవకాశం ఉందంటారు? మీరు ఏం భావిస్తున్నారు దాని గురించి, అది చెప్పండి. మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి? మీకు ఆపోజిట్ గా మాట్లాడే వాళ్ళు ఎటువంటి ఆధారాలు చూపిస్తున్నారు? సార్ వాళ్ళు ఎటువంటి విచారణ పెట్టుకున్నా గానీ మేమైతే సపోర్ట్ చేస్తాం. మా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఇవాళ రోజున ఏ ప్రభుత్వ ఆస్తిని కూడా దుర్వినియోగం చేయట్లా. ఎందుకంటే ఆయనకు వచ్చే జీతాన్ని కూడా ఇవాళ రోజున పిఠాపురంలో 42 పిల్లల్ని చదివిస్తున్నారని చెప్పేసి ఒక మాట గుర్తుపెట్టుకోండి. ఆయనకి ఇవాళ రోజున హరిహర వీరమల్లు సినిమాకి సంబంధించిన వచ్చిన డబ్బులు కూడా మొన్న కాశ్మీర్ లో పహల్గాం దాడుల్లో చనిపోయిన మా కార్యకర్త కుటుంబానికి, అట్లాగే మురళీ నాయక్ అని చెప్పేసి ఒక ఆర్మీ జవాన్ చనిపోతే ఆయన కుటుంబానికి, ఇట్లాంటి వాళ్ళకి ఆయన ఒక కుడి చేతి నుంచి సహాయం చేస్తే ఎడం చేతికి తెలియనట్టుగా ఆయన సహాయాలు చేసుకుంటూ ముందుకెళ్తా ఉంటే ఎందుకు సార్ ఇట్లాంటి విష ప్రచారాలు చేస్తారు? ఎందుకు చెప్తూ కూడా కూడికి ఎప్పుడు కూడా వాళ్ళు సాయం చేయని వ్యక్తులు కూడా వాళ్ళు మాట్లాడుతూ ఉండంటే మేము ఎక్కడంటాం సార్? వాళ్ళు ఏ రోజు పాపానైనా కానీ 10 రూపాయలు సాయం చేశారా? 10 మందికి అన్నం పెట్టారా? 10 మందికి ఏమన్నా సహాయ సహకారాలు ఎందుకు ఇచ్చారా? ఎందుకు మాట్లాడతారు సార్? ఇట్లాంటి విష ప్రచారాలు మానుకోవాలి. మానుకుంటేనే వాళ్ళు కొంచెం వాళ్ళ దుర్బుద్ధి మానుకోకపోతే ఎప్పటికైనా కానీ వాళ్ళు ఇంతకంత దిగజారిపోయే పరిస్థితులు ఉంటాయి. మరి చెప్తున్నాం. రైట్, మరి కాసేపట్లో వస్తాం. మనతోటి అనలిస్ట్ పవన్ కృష్ణమూర్తి గారు జాయిన్ అయ్యారు, ఆయనతో మాట్లాడదాం. పవన్ కృష్ణమూర్తి గారు నమస్తే సార్. నమస్తే లక్ష్మీనాథ్ గారు. మాజీ ఐఏఎస్ అధికారి. ఎస్ సార్, నమస్తే సార్, వినపడుతుంది సార్. మాజీ ఐఏఎస్ విజయ్ కుమార్ ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ మీద హైకోర్టులో కేసు వేశారు. సిబిఐ విచారణ కోరుతూ దాఖలైన ఈ పిటిషన్పై హైకోర్టు విచారణ కూడా జరిపింది. ఇక మరికొంత సమయం ఉంది, జరిపి తీర్పు కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా హీరోయిన్ నితి అగర్వాల్ ప్రభుత్వ వాహనం మీద వచ్చిందని అదొక నినాదం తెచ్చారు. ఏదేమైనా పవన్ కళ్యాణ్కి ఏమైనా చిక్కులు ఉండే అవకాశం ఉందంటారా? ఎవరికీ లేనివి పవన్ కళ్యాణ్కి ఎందుకు ఇన్ని చిక్కులు వస్తున్నాయి అంటే ఏం చెప్తారు మీరు? సార్, లాజిక్లు మ్యాజిక్లు వదిలేసి ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందాం మనం దీంట్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ సోదరులు లక్ష్మణరావు గారికి అలాగే లక్ష్మీకాంత్ గారికి నమస్కారం జాయిన్ అయినందుకు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డిబేట్ మనం పెట్టుకున్నది పవన్ కళ్యాణ్ గారి మీద కోర్టులో పిటిషన్ దాఖలైంది సార్, కేసు నమోదు అవ్వలేదు.
కేసు ఏ పోలీస్ స్టేషన్ లో కూడా నమోదు అవ్వలేదు. ఐఏఎస్ ఆఫీసర్ విజయ్ కుమార్ గారు కోర్టుకు వెళ్ళి ఇది ఆయన అధికార దుర్వినియోగం జరుగుతోంది అని చెప్పంటే కాజ్ లిస్ట్ ఇందులో స్వతంత్ర దర్యాప్తు సంస్థల చేత మీరు విచారణ జరిపించాలి అని చెప్పని అన్నారు. సినిమాల్లో నటిస్తున్నారు కాబట్టి పరస్పర విరుద్ధ ప్రయోజనాలని ఉంటాయి, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు అన్న పాయింట్ ని ఆయన హరిహర వీరమల గురించి తీసుకొచ్చారు పాయింట్. సో ఇది కోర్టు వారు ఇచ్చినటువంటి డిస్క్రిప్షన్ సార్. విచారణ ఇంకా వాయిదా పడింది, దాని మీద నోటీసులు ఇవ్వడానికి లేదంటే పిటిషన్ మూవ్ చేస్తామని కోర్టు వారు చెప్పలేదు. చాలా క్లియర్ గా వాళ్ళు కాజ్ లిస్ట్ లో ఏసీబీ వాళ్ళని అలాగే సిబిఐ వాళ్ళని కూడా ప్రతివాదులుగా చేర్చండి, వాళ్ళకి నోటీసులు ఇచ్చి తర్వాత దీని మీద విచారణ జరుపుదామని చెప్పి అక్కడికి క్లోజ్ చేశారు. సెకండ్, గౌరవ వైసీపీ సోదరులు వాళ్ళు మాట్లాడుతున్నట్టుగా సినిమాల్లో నటించకూడదు అన్నదానికి రాజ్యాంగంలో కానీ లేదంటే మంత్రుల నియమావళి అని మనకి ఒకటి ఉందండి. మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళు చాలా క్లియర్ గా ఇచ్చారు, గూగుల్ చేస్తే సాధారణంగానే దొరుకుతుంది. దాంట్లో ఉన్నటువంటి విషయాలు చూస్తే చాలు. మనం ఇక్కడ మంత్రులు సినిమాల్లో నటించడానికి సాధారణంగా ఎటువంటి అడ్డంకులు లేవు. అయితే వారి పదవికి సంబంధించిన ప్రవర్తన నియమావళికి ప్రజా ప్రాతినిధ్య చట్టానికి లోపడి ఉంటుంది. వారు తమ వృత్తికి రాజీ పడకుండా ప్రజలకు ఆటంకం కలగకుండా ఉండేలా చూసుకోవాలి. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి పోర్ట్ఫోలియోని ఈ లైన్స్ తోటి మనం ఒక్కసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం సార్. పవన్ కళ్యాణ్ గారి పోర్ట్ఫోలియో, ఆయనకున్నటువంటి మంత్రిత్వ శాఖలు మనం చూసినట్లయితే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ రూరల్ వాటర్ సప్లై ఎన్వైరన్మెంట్, ఫారెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఈ శాఖలకి ఆయన మంత్రిగా ఉన్నారు. హరిహర వీరమల్లు ద్వారా కానీ లేదు ఆయన చేస్తున్నటువంటి ఉస్తాద్ భగత్ సింగ్ కానీ లేదంటే ఓజీ కానీ ఈ సినిమాల వల్ల ఏదైనా శాఖకి సంబంధించిన పనులు ఆగిపోతున్నాయా, నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం ఏమైనా జరుగుతోందా, పనులు ఎక్కడికక్కడ ఆపేసి నేను మంత్రి అనే టైటిల్ మాత్రం పెట్టుకుంటాను, పనులన్నీ మిగతా వాళ్ళు చేసుకుంటే నేను నా సినిమాలు మాత్రమే చేసుకుంటానని పవన్ కళ్యాణ్ గారు ఏమైనా వెళ్ళారా, లేదు ఈ సినిమా షూటింగ్ల వల్ల ప్రభుత్వానికి పైసా నష్టం ఏమైనా వాటిల్లిందా, దీనికి సంబంధించిన ఆధారాల గురించి ఎవరైనా మాట్లాడుతున్నారా సార్? లేదు. పవన్ కళ్యాణ్ సినిమాలు చేసేసాడు, సినిమాలు చేస్తున్నందువల్ల ఇంత నష్టం వచ్చేస్తుంది, అధికారాన్ని అడ్డం పెట్టేసుకొని ఆయన అడ్డదిడ్డంగా సంపాదించేస్తూ కోటరీకి, ఇందాక లక్ష్మణరావు గారు అన్నారు కోటరీకి ఆస్తులు పెంచడానికి సినిమా నిర్మాత 100 కోట్ల రూపాయలు పెట్టి నిర్మాత సినిమా తీస్తున్నాడు. అదే పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత సైన్ చేసినటువంటి ప్రాజెక్టులు కాదు కదా, అంతకు ముందే చేస్తున్నారు. అలాగే ఇక్కడ పవన్ కళ్యాణ్ గురించి మాత్రమే మాట్లాడుతున్నారంటే ఎస్, మీరు టైటిల్స్ లో పెట్టినట్టుగా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయడానికి మాత్రమే ఇది చేస్తున్నారని నేను 100% చెప్పగలను. ఎందుకు అనంటే మనకి పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి అండి, డిప్యూటీ చీఫ్ మినిస్టర్. సురేష్ గోపి అని కేరళకు సంబంధించినటువంటి ఎంపీ గారు సెంట్రల్ మినిస్టర్. స్వయంగా హోమ్ మినిస్టర్ అమిత్ షా గారికి ఆయన అర్జీ పెట్టుకున్నాడు, అయ్యా నాకు మంత్రి పదవి కంటే సినిమాలే ముఖ్యం, నేను ఇంకొక 20-22 సినిమాలకు పైగా నేను చేస్తానని కేరళ ప్రెస్ క్లబ్ లో మాట్లాడుతూ ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్. నాకు సినిమాలే ఇంపార్టెంట్, దానివల్ల నా పనులేవి ఆగవు, మంత్రిగా నేను చేయాల్సినటువంటి పనులు నేను చేసుకుంటాను, దానికి ఎటువంటి తప్పు జరగనివ్వను అని కష్టం లేకుండా చాలా స్పష్టంగా చెప్పారు. మరి సురేష్ గోపి గారి విషయం ఎందుకని గౌరవ వైసీపీ వారు తీసుకురావడం లేదు, ఎందుకని మాట్లాడేలా తెలియదు. అలాగే ఎన్టీ రామారావు గారు అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సినిమా షూటింగ్లు చేశారన్నారు. ఎస్, ముఖ్యమంత్రిగా ఉండగా ఆ రోజు జరిగినటువంటిది ఏంటి, విశ్వామిత్ర షూటింగ్ స్టార్ట్ చేసి ముహూర్తం అయింది, తర్వాత ఒక పాట అనేది షూట్ చేశారు, ఇంతలోగా ఎన్నికల ప్రకటన వచ్చింది, ప్రకటన వచ్చిన తర్వాత షూటింగ్ ఆపేశారు, ఆ తర్వాత కంప్లీట్ చేశారు. ఎన్నికల ప్రచారం ఇదంతా అయిన తర్వాత అప్పుడు చేశారు ఆయన, అంతేగాని ఎన్నికల్లో ఉండి లేదు ముఖ్యమంత్రిగా ఉండ చేయలేదు. ఎంజి రామచంద్రన్ గారు తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ఆయన రాజకీయాల్లోకి రావడంతో నేను ముఖ్యమంత్రి అయ్యాను, ఇక నుంచి నాకు సినిమాలు వద్దు, ఎందుకంటే రాష్ట్ర ప్రజలందరినీ చూసేటువంటి బాధ్యత నా మీద ఉంది, ఆయన చాలా స్పష్టంగా ఆయన చెప్పారు. అది వాళ్ళ డిస్క్రిప్షన్. రాజ్యాంగంలోనే మనకి లేదు సార్ ఎవరేం పని చేయాలి అన్నటువంటి దాని మీద పరిమితులు ఏం పెట్టలేదు. కానీ ఇక్కడ పరస్పర ఇంకొకటి పవన్ గారు ఇంకొకటి ప్రజల తీర్పు అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రజలు ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క బిజినెస్లు ఉంటాయి, ఒక్కొక్కరికి ఒక్కొక్క వృత్తి అనేది ఉంటుంది. నా వృత్తి ఇది, నాకు దీని మీద తప్పితే ఇంకా దేని మీద రూపాయి రాదు అని పవన్ కళ్యాణ్ చెప్పారు. పవన్ కళ్యాణ్ని ప్రజలు యాక్సెప్ట్ చేశారు. అది యాక్సెప్ట్ చేయబట్టే ఈ రోజున 21 సీట్లు. లేదంటే పవన్ కళ్యాణ్ గారికి వేరే వ్యాపారాలు లేవు. ఇది ప్రజా తీర్పు. ప్రజా తీర్పుని ఇక పరిగణలోకి తీసుకుంటారా లేదా, కోర్టు పరిగణలోకి తీసుకుంటుందా లేదా? మీకు ఇస్తాను ఒక్క మాట, ఆయన మాట పవన్ కృష్ణమూర్తి గారు మా కంటిన్యూ చేస్తారు, నేను మాట్లాడను. మీరు అన్ని దానికి వన్ సబ్మిషన్. నేను అనేది ఏంటంటే
ఏ రాజకీయ నాయకుడైనా ఎవరైనా నామినేషన్ ఇచ్చినప్పుడు అది గవర్నమెంట్ ఉద్యోగస్తులైనా ఎవరైనా ఏదైనా సరే తనకున్నటువంటి ఏ పనిమైనా పూర్తిగా బయటకు వచ్చిన తర్వాత నామినేషన్ ఇవ్వాలి. తన గవర్నమెంట్ ఉద్యోగస్తురాలు కానీ ఉద్యోగస్తులు అయితే దానికి రాజీనామా చేయాలి. ఎటువంటి ఏమి లేవు, నేను ప్రజాసేవ చేయడానికి మాత్రమే వచ్చి ఉన్నాను అని చెప్పి వాళ్ళు డిక్లరేషన్ ఇచ్చి నామినేషన్ వేస్తారు. ప్రజల మాటలు ఇక్కడ కన్సిడర్ కాదండి. పవన్ కళ్యాణ్ గారు సినిమా హీరో, ఆయన సినిమాలు తీసుకుంటారంటే అది దానికి ఒక కొత్త చట్టాలు గారు తీసుకురారు, పర్మిషన్ ఉండాలా. ఇందాక ఆయన అంటున్నారు సురేష్ గోపి గారు 22 సినిమాలో నటిస్తానన్నారు. అమిత్ షా గారికి మొరపెట్టుకోవాలా, పర్మిషన్ తెచ్చుకున్నారు, అర్జించారు, పర్మిషన్ తెచ్చుకొని ఆయన సినిమాలో నటించుకున్నారు. యాజ్ ఒక మీరు కూడా క్యాబినెట్ మినిస్టర్ గా పర్మిషన్ తీసుకోవాలా. మీరు అది తెస్తారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే కార్నర్ అయ్యారో ఆయన కూడా తెచ్చుకుంటారు. ఆయన సినిమాలను ఎవరు ఆపలేరు. మీకు ఇస్తాను ఆయన వర్షంలో ఆయన మాట్లాడిన మీ టైంలో మీకు ఇస్తాను. పవన్ కృష్ణమూర్తి గారు మాట్లాడారు. మంచి పాయింటే చెప్పారు. అంటే ఇప్పుడు అమిత్ షా గారు ఆయన లెటర్ హెడ్ మీద సో అండ్ సో సురేష్ గోపి ఐ హియర్ గివెన్ పర్మిషన్ టు యూ టు యాక్ట్ మూవీస్ అని చెప్పి ఏమన్నా ప్రభుత్వం నుంచి జీవో రిలీజ్ చేశారా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, లేదంటే సంతకం పెట్టి నీకు ఇన్ని సినిమాలు చేసుకోవడానికి నేను పర్మిషన్ ఇస్తున్నాను అని చెప్పి అమిత్ షా గారు ఏమైనా పర్మిషన్ ఇచ్చారా ఆయనకి? వింతగా మాట్లాడుతున్నారు. వినండి మీరు పాయింట్ మీరు మాట్లాడండి. సో ఇక్కడ ఏం పర్మిషన్ అమిత్ షానో లేదంటే నరేంద్ర మోడీ గారినో లేదంటే రాహుల్ గాంధీనో అడిగి సినిమాలు చేయడానికి ఎంతమంది నటినట్లు లేరు సార్. మనకి రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది సినిమాలు తీయలేదు సార్. ఇక్కడ పరస్పర జయ బచ్చన్ గారు కూడా రాజీనామా చేశారండి. జయ బచ్చన్ గారు అమితాబ్ బచ్చన్ గారి సినిమాలో ఇన్వాల్వ్ అయ్యి ఒక సినిమాగా నిర్మాతగా వ్యవహరించారని జయ బచ్చన్ గారు ఎంపీ పదవికి రాజీనామా చేశారు. తెలుసుకోండి అది కూడా మీరు. వినండి సార్, మీరు వినండి. టైం ఉంది, ప్రశాంతంగా మాట్లాడండి. వినండి ఒకసారి. సరే ఇంకొక మాట లక్ష్మణ్ గారు సోదరులు ఇందాక ఇంకొక మాట అన్నారు ఏంటంటే, సరే సురేష్ కుమార్ గారి అంశం ఇదంతా కూడా డిస్క్రిప్షన్ వాళ్ళ చేతుల్లో ఉందండి, మనమే దీని మీద కొట్టేసుకోవాల్సినటువంటి పని లేదు. కోర్టులో పెట్టినటువంటి కేసు విషయం దగ్గర ఇందాక వారు అన్నారు ఏంటంటే, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నామినేషన్ పేపర్ ఏదైతే మనం ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్కి ఇస్తామో వాళ్ళు చేస్తున్నటువంటి పనులన్నింటినీ కూడా వదిలేసి, ఆయన అన్నట్టు మాటనే కావాలంటే లైవ్ లో మళ్ళీ వాళ్ళు వెనక్కి చూసుకోవచ్చు, వదిలేసి నేను ఈ పనులన్నీ వదిలేసి నేను దీంట్లో వస్తున్నాను అంటే పవన్ కళ్యాణ్ గారు సినిమాలన్నీ వదిలేసి నేను రాజకీయాల్లోకి లేదంటే నేను ఎన్నికల్లో నేను పోటీ చేస్తున్నానని నామినేషన్ రోజు చెప్పాలి అన్నారు. ఒక పాయింట్. మరి ఇదే వాస్తవం అయితే నేను అందరు రాజకీయ నాయకుల గురించి మాట్లాడుతున్నాను. చంద్రబాబు నాయుడు గారికి హెరిటేజ్ సంస్థలో ఆయనకి షేర్ ఉన్నాయి. ఎప్పటికప్పుడు ఆస్తులు ప్రకటిస్తారో ఆయనకు ఉన్నటువంటి ఆస్తుల సంగతి అందరికీ తెలిసిందే. సో యాక్టివ్ గా అందులో ఆయన రోల్ పార్టిసిపేట్ చేయలేకపోయినప్పటికీ కూడా ఆయన ఆస్తులు పెరుగుతూనే ఉన్న షేర్లు ఉన్నాయి అందులో. గౌరవ మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారికి సరస్వతి పవర్ అనో, సండూర్ పవర్ అనో, లేదంటే భారతీయ సిమెంట్స్ అనో, సాక్షి యాజమాన్యం మాట్లాడితే అలా ఏమి ఆయన పేర్ల మీద లేవు, అన్ని వేరే పేర్ల మీద ఉన్నాయి అంటారు కదా. అంతే కదండి, అంతే కదా. అంటారు, డైరెక్టర్లు అంటారు, ఇక్కడ ప్రత్యేకంగా పాల్గొంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఆయన కంప్లీట్ చేయండి. లక్ష్మీకాంత్ గారు సారీ లక్ష్మణరావు గారు ఆయన కంప్లీట్ చేయనివ్వండి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీద ఉన్నాయి నేను అనలా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పేరు మీద షేర్లు ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీద షేర్లు ఉన్నాయి. ఆయన డైరెక్టర్ లేదంటే దానికి ఓనర్ అని నేను చెప్పలా. ఇక్కడ భువనేశ్వర్ గారు ఎలాగైతే ఉండి చేస్తున్నారు, అక్కడ భారతి గారు ఉన్నారు, లేదు మిగతా వాళ్ళు డైరెక్టర్లు ఉండి చేస్తున్నారు. సో ఆయన అన్నటువంటి దాని ప్రకారం ఏంటంటే వాళ్ళకు ఉన్నటువంటి పనులన్నీ వదిలేసి రావాలి అన్నటువంటి ఒక పాయింట్ చెప్పారు. దీనికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇది 2019 ఎన్నికల తర్వాత బెంగళూరులో జరిగినటువంటి విషయం. షర్మిల్ గారు బయట పెట్టినటువంటిది మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్ వాళ్ళు రాసుకున్నారు. అది అండర్స్టాండింగ్ ఎంఓయూ. ఏం రాసుకున్నారు? షేర్లని బదిలీ ఆస్తుల్లో వాటాలకు సంబంధించి షర్మిల గారు, విజయమ్మ గారు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఎలా ఉన్నారండి? ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కదా వీళ్ళు రాసుకున్నటువంటిది, అక్కడ బెంగళూరులో జరిగినటువంటిది. మరి అవన్నీ కూడా నామినేషన్ పేపర్ లో ఇచ్చినప్పుడు చెప్పి నేను అన్ని వదిలేసి నేను రాజకీయాల్లోకి వచ్చాను ఆయన ఏమైనా చెప్పారా? మరి ఇప్పుడు కేసు జరుగుతుంది. మన ఎన్సీఎల్టీలో కూడా ఆయన నెగ్గారు, వారి ఆస్తులు వారికి వెళ్ళాయి. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉన్నటువంటి ఆస్తులు వీటికి సంబంధించి గొడవ జరిగింది. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి ఆయనకేమీ పరిశ్రమలు లేవు, ఫ్యాక్టరీలు లేవు, సిమెంట్ ఫ్యాక్టరీలు, ఆయన పేరు మీద పత్రిక, టీవీ ఛానల్స్ ఏం లేవు. ఆయన చేసుకునేది మొహానికి రంగేసుకుని నటిస్తున్నారు అంతే. తప్పేమైనా ఉందా దాంట్లో? ఇంకొకటి పవన్ గారు దీనిలో ఇంకొకటి, గత వైసీపీ ప్రభుత్వ పాలనలో ఏ రోజు కూడా
బాలకృష్ణ గారిని క్వశ్చన్ చేయలేదు ఎందుకు? ఈ పాయింట్ కూడా వాల్యూడ్ పాయింట్, అడగాలి. ఎమ్మెల్యే, మినిస్టర్ కాదు. ఎస్, మినిస్టర్ కాకపోయినప్పుడు ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా, ఎమ్మెల్యే కూడా ప్రజాప్రతినిధే కదా. ఎస్ సార్, ఇక్కడ మినిస్టర్ కేబినెట్ హోదా కొన్నాళ్ళకు వర్తింపుగా ఉంటది సార్ లక్ష్మీనాథ్ గారు. ఒక ఎమ్మెల్యే అంటే ఈ సినిమా పరంగా వాళ్ళు కూడా పర్మిషన్ తీసుకోపోతే ఆ ప్రజాప్రతినిధిపై బాలకృష్ణ గారి మీద కూడా కేసు వేయచ్చు. పవన్ కళ్యాణ్ గారిని ఏమని చెప్పండి, పవన్ కళ్యాణ్ గారిని బాలకృష్ణ గారి మీద కేసు వేయమని చెప్పండి. ఎందుకండి మరి జగన్మోహన్ రెడ్డి గారు బాలకృష్ణ గారు అభిమానిగా జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతారేమో. మళ్ళీ మాట్లాడతారు పవన్ గారు మళ్ళీ మాట్లాడతారు సార్ మీతో, మనతోటి. లక్ష్మణరావు గారు ఆగండి. మంత్రి పదవుల్ని 24 గంటలు కూడా ప్రజల కోసం వెచ్చించాలి, ప్రజల కోసం పనిచేయాలి. లక్ష్మణరావు గారు ఆగండి. పవన్ గారు మరి కాసేపట్లో వస్తాను సార్ మీ దగ్గరికి. మనతోటి సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సత్యం గారు జాయిన్ అయ్యారు ఫోన్ ద్వారా, ఆయనతో మాట్లాడదాం. అక్షర్ సత్యం గారు నమస్తే అండి. సార్ నమస్కారం సార్, మీకు ప్యానల్లో ఉన్న పెద్దలందరూ కూడా నమస్కారం సార్. అక్షర్ సత్యం గారు, మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ హైకోర్టులో పిటిషన్ వేశారు. పవన్ కళ్యాణ్ గారు సినిమాలు ఎలా చేస్తారు, అధికార దుర్వినియోగం చేస్తున్నారని ఎలా చూడాలి? సార్ ఇప్పుడు లక్ష్మణరావు గారు ఇంతకుముందు మాట్లాడుతూ లేదు కేసులో కోరింది ఏంటంటే సిబిఐ ఎంక్వైరీ చేయమని. సిబిఐ ఎంక్వైరీ దేనికంటే సపోజ్ జగన్మోహన్ రెడ్డి గారు 10,000 ఎకరాల దారాదత్తం చేసి అందులో 5,000 కోట్లు తీసుకున్నారు, లేదా ప్రభుత్వ పథకాలు ఇచ్చి పోలవరంలో 10,000 కోట్లు తీసుకున్నారు, లెక్కల్లో 50,000 తీసుకున్నారు, దానికి సాక్ష్యాలు లేవు, విచారణ చేసి బయట పెట్టండి అనే దానికి సిబిఐ ఎంక్వైరీ. పవన్ కళ్యాణ్ గారి కేసు ఏంటంటే ఆయన సినిమా షూటింగ్ తీసినట్టు పబ్లిక్ గా కనిపిస్తుంది ప్రజలందరికీ, అందులో సీక్రెట్ ఏమీ లేదు, అందులో లంచాలు తీసుకుని. దయచేసి లక్ష్మణరావు గారు నేను మాట్లాడినవాడి రైట్, అది తీసుకున్నది ఏమీ లేదు. ఇక్కడ కావాల్సింది ఏంటంటే రాజ్యాంగ వివరణ కావాలి. ప్రజాప్రతినిధులు సినిమాల్లో నటించచ్చా లేదా అనేది రాజ్యాంగం, సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసన వివరణ ఇవ్వాల్సిన అవసరం అయితే అది అడగడం మానేసి సిబిఐ ఎంక్వైరీ అంటున్నారేంటో మరి ఆ మాజీ ఐఏఎస్ గారికి అర్థం కావట్లేదా, లేదా మాజీ ఐఏఎస్ గారిని సపోర్ట్ చేస్తున్న లక్ష్మణరావు గారి పార్టీకి అర్థం కావట్లేదా? నాకు అర్థం కావట్లే. తర్వాత సార్ ఇప్పుడు గతంలో 2014 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారి స్ట్రాటజీ ఏంటంటే పవన్ కళ్యాణ్ కాపు కాబట్టి కాపులతో అంబటి రాంబాబు తోటి, పేరు నాని తోటి, ఇలాంటి వాళ్ళందరితోటి తిట్టించేవాడు, బూతులు తిట్టించేవాడు. అది ఫెయిల్ అయ్యింది. వాళ్ళు కూడా చెప్పారు నువ్వు కాపులతో తిట్టించిన కాపులు ఎవరు ఓట్లు వేయలేదని. అందుకే నేను అనుకుంటున్నది ఏంటంటే ఈ మధ్యన దళితులకి కాపులకి చిచ్చు పెట్టాలని దళితులను వాడుకుంటున్నారా జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారికి ఎగ్నెస్ట్ గాని నాకు అనిపిస్తుంది. సోషల్ మీడియాలో కూడా ఎక్కువ కామెంట్ వస్తుంది. ఇంతకుముందు చెప్పారు జడ శ్రవణ్ కుమార్ గారు కానీ, లేదా ఇప్పుడు విజయ్ కుమార్ గారు కానీ, లేదా మా సోదరులు లక్ష్మణరావు గారు కానీ, ఇటువంటి వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి మీద పడిపోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారి స్ట్రాటజీ కానీ, వైసీపీ స్ట్రాటజీ కానీ, దళితుల్ని పవన్ కళ్యాణ్ గారు తిట్టించడం వల్ల దళితులు పవన్ కళ్యాణ్ మీద రెచ్చగొట్టించడం, లేదా దళితుల మీద తోటి పవన్ కళ్యాణ్ గారి పార్టీ మీద పవన్ కళ్యాణ్ మీద కేసులు వేయడం ద్వారా ఈ కాపులకి దళితులకి చిచ్చు పెడదాం, తద్వారా మనం ఓటు బ్యాంక్ మనం ఉంచుకుందామా అనేది ప్లాన్ ఒకటి కనిపిస్తుంది సార్. రెండోది ఇక కేసు వేసిన విజయ్ కుమార్ గారి యొక్క స్టేటస్ ఏంటంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కీలకమైన పొల్యూషన్ శాఖకి సెక్రటరీగా చేశారు ఆయన. ఆ సెక్రటరీగా చేసినప్పుడు అదేంటది అరవిందో బ్యాటరీస్ మీద ఎలా టార్చర్ పెట్టి వెళ్ళిపోయేటట్టు చేశారో ఆ విషయంలో ఆ విజయ్ కుమార్ గారు నాటి వైసీపీకి ఎలాగా వంత పాడేరా అనేది అనేక ఆరోపణలు ఉన్నాయి. అయినా బ్యాక్గ్రౌండ్ తర్వాత ఆయన అధికారులను పెట్టి మాట్లాడే అధికారిక మీటింగుల్లో కూడా జగనన్న అని వారు ప్రభుత్వ అధికారి ఐఏఎస్ స్టేటస్ ఎవరు కూడా ప్రభుత్వం ఇంటూ ఉండొచ్చు. ఎంత అన్నగారిని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అంటే ఎందుకంటే అధిక చీఫ్ మినిస్టర్ కాబట్టి లోకేష్ గారు నా కొడుకు అని అనడం. అలాగే ఒక ప్రభుత్వ అధికారి జగన్ అన్నాడంటే జగన్మోహన్ రెడ్డి గారికి విజయ్ కుమార్ గారికి ఎంత అవినాభావ సంబంధం అర్థం చేసుకోవచ్చు. తర్వాత పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం అంటున్నాడు కాబట్టి ఈయన వేరే మతం కాబట్టి ఆ వ్యతిరేకత కూడా ఉండొచ్చు విజయ్ కుమార్ గారికి, యాంటీ హిందూ అని అన్ని. ఇటువంటి స్థితులతోటి జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి కేసు వేయించారా అనిపిస్తుంది. ఇక పవన్ కళ్యాణ్ గారు అధికార దుర్వినియోగం అంటారు. ఏం దుర్వినియోగం సార్? పవన్ కళ్యాణ్ గారు సెక్రటరీ గారితో ఏమైనా యాసలేపించాడు ఆయన, లేదా డబ్బింగ్ చెప్పించాడా, లేదా ఎడిటింగ్ చేపించాడా, ఏం అధికారం దుర్వినియోగం చేశాడు ఆయన? సెక్యూరిటీ ఉంది. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి గారు ఉన్నారండి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేశాడు. ఆయన పులివెందులు వెళ్ళాడు, అద్దె లేదు నువ్వు పులివెందులు పిలిచే కార్యక్రమం మీరు సెక్యూరిటీ ఇవ్వని వెనక్కి వెళ్ళిపోతాడా? ఒక ముఖ్యమంత్రి ఉంది బాత్రూమ్కి వెళ్తాడు, అదే నీ బాత్రూమ్ ప్రైవేట్ కార్యక్రమం, అది నీ బాత్రూమ్ కి ప్రభుత్వానికి సంబంధం లేదు, నీ బాత్రూమ్ సెక్యూరిటీ అవ్వని బెడ్రూమ్ సెక్యూరిటీ అవ్వని వెనక్కి వెళ్ళిపోతారా?
ప్లస్ సెక్యూరిటీ ఉందా? నాకు తెలిసినంతలో పవన్ కళ్యాణ్ గారి సెక్యూరిటీ గవర్నమెంట్ సెక్యూరిటీ ఉంది, నేను కాదనంట, కానీ వ్యక్తిగతమైన సిబ్బంది ఇప్పుడు కొనసాగుతున్నారు. 3 పోలీసులు ఉండాలి, పర్సనల్ సెక్యూరిటీ. అక్షర్ సత్య గారు చెప్పండి, ఈ ఏదైతే పిటిషన్ దాఖలైందో ఈ పిటిషన్ మీద కోర్టు ఏ అంశాలను పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంటుంది? ప్రధానంగా ప్రజలు ఏమనుకుంటున్నారో ఆ విషయాలను కూడా పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంటుందా? సార్ ఒక్క నిమిషం, చాలా మంచి పాయింట్ అండి. ఇది ఇప్పుడు కోర్టు ఏ తీర్పు ఇచ్చినా మనం అంగీకరించాల్సిన అవసరం ఉంది. దానికి అనలిస్ట్ గా మనం కాదనిలేమండి. అయితే కోర్టు ఏది తీర్పు ఇచ్చినా కానీ ప్రజలకు కొన్ని స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు కానీ, లేదా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కానీ, లేదా రాజకీయ పార్టీలు కానీ, కోర్టులు కానీ, భారత రాజ్యాంగం కానీ కొన్ని విషయాలు స్పష్టం చేయాలి సార్. ఇప్పుడు వైసీపీ ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, చీఫ్ మినిస్టర్ అయినప్పుడు తన ఆస్తులందరూ సమాజానికి రాసేయలేదు, తన పదవులన్నీ తన ఆస్తులన్నీ వదిలేయలేదు, తన సాక్షిని భారతీయ అన్ని వదిలేయలేదు, అలాగే చంద్రబాబు నాయుడు గారు హెరిటేజ్ హౌస్ ఏది వదిలేయలేదు, ఎవరికి ప్రజలకు రాసేయలేదు, వాళ్ళు నడుపుతున్నారు. అలాగంటే వేరే పేర్లే ఉన్నాయి, అంటే వేరే పేరు పెట్టి అక్రమ మార్పులు మార్చి లేదా సెక్రటరీని పెట్టుకునే స్థామత ఉంది వాళ్ళు నడుపుకోవచ్చా, లేదా లంచాలు తీసుకుని బతకచ్చా? ఒక సామాన్యుడు పార్టీ పెట్టి పార్టీని ఎలా నడపాలి సార్? 1000 కోట్లు ఉన్నవాడు పర్లేదు, కౌట్లు లేనివాడు ఏం చేయాలి? నోరు మూసి కూర్చొని పార్టీ పెట్టుకోవడం అంటే మనం ఏం సమర్థిస్తున్నాం? ఇప్పుడు ఎవరో విజయ్ కుమార్ గారు కానీ, లక్ష్మణరావు గారు కానీ, లేదా అట్టడుగున వర్గాల వాళ్ళు పార్టీ పెట్టి ఎలా నడపాలి? తన కులవృత్తి చేసుకోకుండా, తన కులవృత్తి ఏంటి, తన వృత్తి ఏంటి, సినిమా తీసి 4 రూపాయలు సంపాదించకుండా ఎలా బతకాలి, తన పార్టీ ఎలా నడపాలి? బెనామీలు పెట్టుకోమనండి పవన్ కళ్యాణ్ గారు కూడా అంటున్నారు. పవన్ కళ్యాణ్ కూడా బెనామీలు పెట్టుకోవాలేమో. ఏం సార్? పవన్ కళ్యాణ్ గారు కూడా ఇక్కడి నుంచి బినామీలు పెట్టుకుని ఆయన కూడా రాజకీయాలు చేయాలి, నేర్పాలని చెప్పాలి. నేను అదే చెప్తున్నాను సార్. ఇప్పుడు లంచాలు విజయ్ కుమార్ గారు తీసుకుని బతకాలా, లేదా బినామీ పేర్లు పెట్టుకుని బతకాలా, లేదా మీరు లంచాలు తీసుకోలేని వాళ్ళు, బినామీ పేర్లు పెట్టుకోలేని వాళ్ళు, 1000 కోట్లు లేని వాడు పార్టీని పెట్టడం అనేది ఈ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి, చంద్రబాబు నాయుడు గారి పార్టీకి, 1000 కోట్ల పార్టీ వారికి జీ హుసూర్ అని బానిసత్వం చేయమని సమర్థించారు. ఈ లక్ష్మణరావు గారు, విజయ్ కుమార్ గారిని ఎలా బతకాలి సార్? పార్టీలు ఎలా నడపాలి సార్? ప్రజల మీద లంచాలు తిని ప్రజల మీద బతకాలా? అతను ఉంది, అతని జీతం వస్తే ఎవరికో 40 మందికి పనిచేస్తున్నాడు. పార్టీ ఆఫీసులు కూడా వాడు, గవర్నమెంట్ ఆఫీసులు వాడుకోకుండా తన ఆఫీస్కి వెళ్ళి చూడండి, రండి లక్ష్మణరావు గారు నేను తీసుకెళ్తా, అందులోనే బాత్రూమ్, అందులోనే సెక్రటరీ రూమ్, అందులోనే మొత్తం అన్ని, అందులో చిన్న ఏది ఒక అడుగు గదులు, అలా బతుకు. లక్ష్మణరావు గారు నెక్స్ట్ మీకే ఇస్తారు. లక్ష్మణరావు నెక్స్ట్ మీకే డిపాజిట్ చేసుకుని వస్తుంటే అటువంటి వ్యక్తులు ప్రోత్సహించాల్సింది పోయి, నువ్వు పార్టీ పెట్టడానికి అసమర్థుడివి, నువ్వు లంచాలు తీసుకుంటేనే నువ్వు పార్టీ నడపగలవు, నువ్వు నడపాలి, నీ బినామీ పేర్లు ఎట్టుకోవాలి, నీకు దొంగ ఛానల్ ఉండాలి, నీకు దొంగ సిమెంట్ కంపెనీలు ఉండాలి, 4-5 మర్డర్లు ఉండాలి, అప్పుడే అటువంటి ఎంతవరకు అండి? పద్ధతి కాదు. దీనికి స్పష్టత ఇవ్వలేమంటే తప్పలేదు, పూర్తి స్పష్టత ఇవ్వాలి. ఎవరు చేయలేదు సార్? ఎన్టీ రామారావు గారు సినిమా చేయలేదు, సురేష్ మన అన్నిస్ట్ గారు చెప్పినట్టుగా సురేష్ గోపి గారు తీయటం లేదా? ఎంతమంది తీయటం లేదండి? కానీ కులవృత్తి మానేసుకుంటారా? మనిషి ఎలా బతుకుతాడు? ప్రజల మీద బతికి వాడిని కేసులు వేయాలి. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రంగులు వేయడం కోసం అధికార దుర్వినియోగం చేశారు, దాని మీద ఏమైనా కేసులు వేశారా విజయ్ కుమార్ గారు? సాక్షిలో ఉన్న అధికారులకు, సాక్షిలోని ఎంప్లాయీస్ అందరికీ పదవులు ఇచ్చారు, అది అధికార దుర్వినియోగం. ఆ రోజు ఏమైనా కేసులు వేశారా? విజయ్ కుమార్ ఆయన ఎవరో డాక్టర్ విశాఖపట్నంలో అధికార దుర్వినియోగం చేసి పాపం చనిపోయేటట్టు చేశారు, దాని మీద ఏమైనా కేసు వేశారా? ఒక దళిత సోదరుడు అయ్యింది మీరు. లక్ష్మణరావు గారు ఒకసారి ఆలోచించండి. అనగారిన వర్గాలు చెందిన వ్యక్తుల్ని పార్టీలు అణిచివేయడం కోసం పాలక వర్గాల్లో రెచ్చగొడుతుంటే మనం దెబ్బలాడుకుని అలా ట్రాప్లో పడి, మీరు సినిమాలు తీయకండి, నువ్వు చికెన్ కొట్టకో, మంగళ పనిచేయకు, వ్యవసాయం చేయకు, నువ్వు రాజకీయాన్ని పనికిరావు, ఇంట్లో పడి ఉండని ప్రోత్సహిస్తున్నాం. మనం ఒకసారి ఆలోచించండి, ఆవేదన అర్థం చేసుకోండి. మనం అంతా అట్టడుగు వర్గాల నుంచి వచ్చిన వాళ్ళు మనం. సో మీరైతే ఒకటి చెప్తారు, అధికారానికి నోచుకోని వర్గాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నంలో భాగంగా దీన్ని మీరు అభివర్ణిస్తున్నారు, అంతే కదా? ఖచ్చితంగానండి. నేను లక్ష్మణరావు గారు కానీ, మన విజయ్ కుమార్ గారు, సోదరు విజయ్ కుమార్ గారు కానీ, లేదా వీళ్ళందరికీ కూడా మనం దేని ప్రోత్సహించిన సినిమాలు తీయడంలో తప్పండి. ప్రజల మీద బడిగి కోట్లు లంచాలు తీసుకుని మనం విమర్శించాలి, కోర్టులో కేసు వేయాలి. కానీ సొంత డబ్బులతోనే పార్టీని నడుపుతాను, సొంత డబ్బులతో ప్రజలు పోషించాలన్న వాళ్ళు కేసు వేయడం ఏంటి మనం? రైట్. మీ దగ్గరికి మళ్ళీ వస్తాం, కంక్లూడ్ చేద్దరు. కానీ ఇప్పుడు ఏదో చెప్తున్నారు, చెప్పండి. లక్ష్మణరావు గారు చెప్పండి ప్లీజ్, కంక్లూడ్. లక్ష్మణరావు గారు అన్నదంటే సటైరికల్ గా ఒక మాట చెప్పి తర్వాత నేను సబ్జెక్ట్ లోకి వెళ్తాను. అంటే వ్యాపారస్తులు చేసిన వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారు అవనాయండి, చంద్రబాబు నాయుడు గారు అవనాయండి, ఇతర సీఎంలు ఎవరికైనా వ్యాపారాలు ఉంటే వ్యాపారాలకి వాళ్ళు చైర్మన్లకు కానీ డైరెక్టర్లు కానీ ఉండరు, వాళ్ళ కుటుంబ సభ్యులు నడుపుతారు. కాబట్టి దానికి వీళ్ళకి ఎందుకంటే
ఒక సీఎంగా కానీ ఒక మంత్రివర్గంలో కేబినెట్ గా ఉన్న వ్యక్తులు ఎవరైనా సరే అంటే ఇతర దేంతో కూడా సంబంధం లేకుండా ఉండాలి. ఉంటే తన ఏదైతే రాజ్యాంగబద్ధంగా ఏదైతే ప్రమాణం చేశాడో ఆ యొక్క పదవికి తను న్యాయం చేయలేడు కాబట్టి ఏవి కూడా తనకు ఉండకూడదని ఒక నిబంధన. సో ఆ నిబంధన ప్రకారంగా ఇది ఫాలో అవ్వాలి ఎవరైనా సరే. నేనేమంటానంటే పవన్ కళ్యాణ్ గారు నిజంగానే పవన్ కళ్యాణ్ గారు లేకుండా సినిమా షూటింగ్ చేయాలంటే డూపుని పెట్టారో ఆ విధంగా డూపుని పెట్టి పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు గ్రూప్తో సినిమాలు అంటే తీసుకుంటారు. పవన్ కళ్యాణ్ గారు ఎలా చేయాలో కూడా మీరే చెప్తే అదేదో డైరెక్షన్ మీరే చేయొచ్చు కదా. ఇంకా లక్ష్మణ్ రావు గారు ఇంకా డైరెక్టర్లు ఇవన్నీ ఎందుకు? ఒక గ్రీన్ మ్యాట్ పెడతారు, పవన్ కళ్యాణ్ డూపుని పెట్టండి, మీరు డైరెక్షన్ చేయండి, 100 కోట్లు 1000 కోట్లు వచ్చేస్తాయి. మరి తప్పులేదు లక్ష్మణ్ గారు మీరే డైరెక్షన్ చేయండి, అవకాశం మీరే తీసుకోండి, అవకాశం మీరే తీసుకోండి సార్. అవకాశం కాదు, అరహర వీరమల్లి సినిమా అలాగే తీశారు. అరహర వీరమల్లి సినిమా అలాగే తీశారు. సరే వాళ్ళు ఎలా తీశారు అది కాదండి, వాళ్ళు ఎలా తీశారు? నేను అనేది ఏంటంటే స్ట్రైట్ మీరే మాట్లాడండి. ఇందాక చెప్పిన స్టేట్మెంట్ సెటైర్ తో స్టార్ట్ చేస్తాను అని ఫస్ట్ ఒక 2 సెంటెన్స్ లేదో చెప్పారు కదా, మళ్ళీ ఒక్కసారి వాటిని రిపీట్ చేస్తారా? అంటే చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి అన్నారు కదా, ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తారా అది? సార్ నేను అనేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నా ఎవరైనా సరే ఈ దేశంలో ఎవరు సీఎంలకు ఉన్నా మినిస్టర్లకు ఉన్నా ఎంపీలకు ఉన్నా ఒక కేబినెట్ హోదాలో ఉన్నటువంటి సదరు ఎవరైతే ఆ కేబినెట్ లో అప్పుడు ప్రెసిడెంట్ ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళకున్న వ్యాపారాలు అవనాయండి, వాళ్ళకున్నటువంటి ఏమైనా వ్యక్తిగతమైన బాధ్యతలు ఏమైనా సరే తన కుటుంబ సభ్యులు ఎవరో ఒకరు నివర్తిస్తారు. వాళ్ళ పేరు మీద ఉండవు. అలాంటి మీరు చూడొచ్చు, ఏ ఎంపీ పేరు మీదో మినిస్టర్ పేరు మీదో లేదా ప్రధాన పేరు మీద ముఖ్యమంత్రి పేరు మీద. లక్ష్మణరావు గారు ఇక్కడ మీరు ఒక లాజిక్ మర్చిపోతున్నారు. పవన్ కళ్యాణ్ ఏమి ప్రొడ్యూసర్ గా సినిమా వ్యాపారం చేయట్లేదు కదా, ఆయన జస్ట్ యాక్టర్, ఆయన రెమ్యునరేషన్ ఆయన తీసుకుంటాడు అంతే కదా. మీకు ఇక్కడ లాజిక్ అర్థం కావట్లా. మ్యాటర్ అయిన లాజిక్ నేను అనేది ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఒక డిప్యూటీ సీఎంగా ఒక మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజున 24/7 ప్రజాసేవకి అంకితమైనటువంటి ఒక బాధ్యత గల మంత్రి సినిమా తీయడం, ఒక 10 రోజులు 5 రోజులు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాం, 20 రోజులు హైదరాబాద్ లో ఉన్నాం, దానికే సరే పర్మిషన్ ఉండాలి. అవును, నాకు ఒక క్వశ్చన్ అర్థం కాలేదు. 24 గంటలు బై 7 ఒక్క మాట లక్ష్మణ్ రావు గారు ఒక మాట వినాలి. 24/7 ప్రజాశ్రేయస్ కోసమే పాటుపడాలంటే మన రాజ్యాంగం కల్పించిన వాళ్ళు జైల్లో ఉండి కూడా నామినేషన్ పత్రాలు ఉండి మిమ్మల్ని సీఎం చేయండి అని జైల్లో కూర్చున్న వాళ్ళు తర్వాత సీఎం అయ్యారు. మరి ఏ రకంగా 24/7కి జైల్లో కూర్చొని నామినేషన్ పత్రాలు వేస్తారు? మాట్లాడేదానికి ఒక అర్థం కూడా ఉండాలి కదా. మనం వినాలి సార్. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మినిస్టర్ కాదు, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కాదు. మీరు ఏం మాట్లాడతారు నాకు అర్థం కావట్లా. జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఏ డైలాగ్ చెప్పినా జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఆయన జైల్లో పెట్టారు. ఆయనేమో మీరు అంటట్టుగా ఏ క్యాబినెట్ లో ఆయనకు మినిస్టర్ పదవి లేదు, ఆయన సీఎంగా లేరు, అప్పుడు సీఎం హోదాలో లేరు. మీరు వినాలా ఇంకో విషయం నేనేం చెప్తున్నాను లక్ష్మీనాథ్ గారు, ఒక ఐఏఎస్ ఒక ఆంధ్రప్రదేశ్ ఐఏఎస్ హైదరాబాద్ వెళ్ళాలన్నా ఢిల్లీ వెళ్ళాలన్నా ఇతర రాష్ట్రం ఎక్కడికి వెళ్ళాలన్నా ఆ ఐఏఎస్ పర్మిషన్ పెట్టుకుని వెళ్ళాలా. పర్మిషన్ లేకపోతే అడుగు పెట్టడానికి లేదు. వాళ్ళకి ఒక రూల్ ఉంటుంది. ఒక అఫీషియల్ గా ఐఏఎస్ మేము పంపిస్తున్నాం, ఐఏఎస్ ని పలానా ఢిల్లీ పంపించాం, మేమే పలానా రాష్ట్రం మేమే పంపించామని చెప్పి 2 రోజులు 3 రోజులు వారం రోజులు సెలవు ఇచ్చాము, మేము అఫీషియల్ గా పంపించామని వాళ్ళకి రూల్ ఆఫ్ లా ఉంటుంది. అలాగే మీకు ఇంకో పాయింట్ చెప్తానండి. సమయం లేదు, కంక్లూడ్ చేయండి. అందరూ కంక్లూడ్ చేయాలి. 1 minute లో కంక్లూడ్ చేయండి ప్లీజ్. నేను కంక్లూడ్ చేస్తాను. కంక్లూడ్ చేయండి. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయినప్పుడు సచివాలయ ఉద్యోగస్తులందరూ కూడా ఆంధ్రప్రదేశ్ లో పనిచేస్తూ కొంతమంది అప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఒక జీవో తీసుకొచ్చారు. ఏ జీవో తీసుకొచ్చారు? లక్ష్మీకాంత్ గారు మీరు ప్రతి శుక్రవారం కూడా సార్ అయిపోయింది. ప్రతి శుక్రవారం లక్ష్మీకాంత్ గారు నా వాయిస్ సార్ వినబడుతుందండి. పవన్ కృష్ణమూర్తి గారు కంక్లూడ్ చేయండి సార్. సార్ ఒక్క నిమిషం అయిపోయింది. పవన్ కృష్ణమూర్తి గారు నా వాయిస్ ప్రతి శుక్రవారం కూడా ఆ ఉద్యోగస్తులు జీవో తీసుకొస్తారండి. లక్ష్మణ్ గారు ఓకే మీరు చెప్పింది ఆ జీవో నెంబర్ అర్థమైంది. ఇందాక మీరు అన్నటువంటి మాటతో నేను కంక్లూడ్ చేస్తా. ఇక్కడ పాయింట్ ఏంటంటే అన్నది ఈ బిజినెస్ లో ఉన్నటువంటి వాళ్ళు రాజకీయ నాయకులు ఎవరైతే వస్తారో మంత్రిగాను లేదంటే ముఖ్యమంత్రిగాను ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన వ్యాపారాల్లో వాళ్ళ
భార్యలో వాళ్ళ బంధువులు ఎవరో ఒకరు డైరెక్టర్ గా ఉండి వాళ్ళ పేరు మీద ఉంటుంది, వీళ్ళ పేరు మీద ఉండవు అని చెప్పని అన్నారు. అయితే ఇక్కడ సినిమాలు చేస్తూ అధికార దుర్వినియోగం చేస్తున్నారు, ప్రభుత్వాన్ని అధికారం కోసం వాడుకుంటున్నారు అని చెప్పినటువంటి విజయ్ కుమార్ గారికి లేదంటే లక్ష్మణ్ గారికి చెప్పేది ఏంటంటే, అధికార దుర్వినియోగం అంటే భార్య డైరెక్టర్ గా ఉన్నటువంటి ఒక సిమెంట్ కంపెనీకి శాశ్వతంగా నీటిని దాన్ని కట్టబెట్టేటువంటి ప్రయత్నం. అంటే నీటి కేటాయింపులు ఒక కంపెనీకి, ఇప్పుడు కియా ఉందండి, కియాకి 33 ఏళ్ల పాటునో 40 ఏళ్ల పాటునో లేదంటే కొన్ని టీఎంసీల నీటిని ప్రభుత్వం అధికారికంగా ఇచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి వారి భార్య గారు డైరెక్టర్ గా ఉన్నటువంటి సిమెంట్ కంపెనీకి శాశ్వత నీటి కేటాయింపులు జరపడం అనేది పరస్పర విరుద్ధం అవుతుంది. అంతేగాని పవన్ కళ్యాణ్ గారు సినిమా చేసుకుంటూ వినండి సార్, పర్మిషన్ వచ్చిందంటే అది చట్టబద్ధమైనది, పర్మిషన్ రాలేదంటే అది విరుద్ధం అని. అవుతాయి సార్, ఇప్పుడు అది కూడా నడుస్తుంది, సిట్ విచారణలో అవి కూడా నడుస్తే డెఫినెట్ గా దాని మీద కూడా చట్టబద్ధంగా ఉంటుంది సార్. ఎవరైనా చట్టానికి అతీతులు కాదు పవన్ కృష్ణమూర్తి గారు, ఎవరైనా సరే చట్టబద్ధంగానే ఉంటుంది సార్. అదే చెప్తున్నా. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ సెక్రటరీగా పనిచేసినప్పుడు అమర్ రాజా ఏంటి, అది మొత్తం ఫ్యాక్టరీని క్లోజ్ చేయండి అన్నటువంటి టెస్ట్లు కానీ ఇవన్నీ కానీ ఏం బయటపడింది, ఏం చేశారు అన్నటువంటి విషయాలు అందరికీ తెలిసినటువంటిది. అంటే అది కక్ష సాధింప ఇంకోటి అనేది కూడా అప్పుడు కూడా చూశారు. థర్డ్ పాయింట్ వచ్చేసరికి మీరు అన్నటువంటి దానికి, సినిమాలు చేయడానికి ఇక్కడ ఎవరి పర్మిషన్ పవన్ కళ్యాణ్ తీసుకోవాల్సిన పని లేదు సార్. అంటిల్ అన్లెస్ ఆయనకు ఉన్నటువంటి పోర్ట్ఫోలియో మనం ఇందాక చూసాం, వాటిల్లో ఏమైనా పవన్ కళ్యాణ్ గారు మిస్యూజ్ చేస్తుంటే వారి సినిమాల పరంగా, నేను హీరోని కాబట్టి ఫలానా సినిమాకి ఇదిగో ఈ ప్రాపర్టీస్ ప్రభుత్వాన్ని మనం వాడేసుకోవచ్చు అనేటువంటిది ఏమన్నా ఉంటే దాని మీద నిజంగానే కేసు పెట్టచ్చండి. అంతేగాని పవన్ కళ్యాణ్ గారు సినిమాలు తీసుకున్నంత మాత్రాన ఆయనకి ఏదో ప్రభుత్వ ధనం అయాచితంగా వచ్చేస్తుంది అనడం. ఇంకా రెండోది, సినిమా టికెట్ల రేట్ల పెంపు ఇది అన్నారు. దానికంటే ముందు దీని మీద కంక్లూడ్ చేసేస్తాను, నేను ఎక్కువ మాట్లాడను. రామ్ గోపాల్ వర్మ అనేటువంటి ఒక డైరెక్టర్ని పెట్టుకొని, ఇందాక దాసరి కిరణ్ లక్ష్మీకాంత్ గారు చెప్పినట్టు నిర్మాత, వ్యూహం అనేటువంటి ఒక సినిమా ప్రస్తుతం ఉన్నటువంటి సమకాలీన రాజకీయంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారి చరిత్రని, జరుగుతున్నటువంటి పరిణామాల్ని రామ్ గోపాల్ వర్మ తోటి సినిమా తీయించి దాన్ని ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్ కార్పొరేషన్, మన ఫైబర్ నెట్ లో దాన్ని ప్రమోషన్ చేస్తాము, దాంట్లో సినిమాని ప్లే చేసి దాని మీద ఆదాయం తీసుకొస్తామని చెప్పి 2 కోట్ల రూపాయలు ప్రభుత్వ ధనాన్ని, అంటే లక్ష్మణరావు గారికి సంబంధించింది, లక్ష్మీకాంత్ గారికి సంబంధించింది, లేదంటే లక్ష్మీనాథ్ గారికి, అంటే ప్రజలకు సంబంధించినటువంటి సొమ్ముని ధారాదత్తం చేసినటువంటి ముఖ్యమంత్రి గారు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో. అది పరస్పర విరుద్ధ ప్రయోజనాల కింద వస్తుంది, దాని మీద కేసు నడవాలండి. అంతేగాని పవన్ కళ్యాణ్ గారు సినిమా చేశారు హరిహర వీరమల్లు, దానికి టికెట్ల రేటు పెంచడానికి ఆయనే పెంచుకున్నానని చెప్పలేదు, అందరికీ పెంచినట్టే నా సినిమాకు కూడా కుదిరితే పెంచండి లేదంటే లేదని చెప్పారు తప్ప బలవంతంగా మీరు పెంచండి చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేయలేదు ఆయన. అది కూడా ఏంటి, రత్నం గారు ప్రొడ్యూసర్ గా ఇచ్చినటువంటి లేఖను పంపించారు సార్. కృష్ణమూర్తి గారు లాస్ట్ 30 సెకండ్స్ కంక్లూడ్ చేయండి. yes sir, కృష్ణమూర్తి గారు కంక్లూడ్ చేయండి 30 సెకండ్స్. yes, అంతకుమించి ఏం లేదు సార్ కంక్లూడ్ చేయడం. ఏంటంటే కావాలని టార్గెట్ చేయడం తప్పితే ఏం లేదు. రైట్ లక్ష్మీకాంత్ గారు కంక్లూడ్ చేయండి. సార్ ఇదంతా కావాలని పవన్ కళ్యాణ్ అది బుధ జల్లడమే కానీ ఇంతకంటే చేసేదైతే ఏం లేదండి. వాళ్ళు బుధాలు తడుపుకొని జబ్బలు తడుచుకోవడం తప్పించి ఇక్కడ కేసులు నిలబడేదేం లేదు. వాళ్ళ ఆరోపణలు కూడా నిజం కాదని చెప్పేసి కోర్టు కూడా కొట్టిపారు. అంతగానో ఇంకా ఇంకొక మాట మాట్లాడాలంటే, వాళ్ళ నాయకుడే పలు కేసుల్లో నిందితుడుగా ఉన్నాడు, కొన్ని పలు ఈడీ కేసులు ఉన్నాయి. ఇంకా ఒక రకంగా ప్రజా నాయకుడిగా కానీ పార్టీ అధ్యక్షుడిగా కానీ ఆయన చలామణి ఏమైనా ఎదురెట్టుకోవాలి. అంతేగాని ఎటువంటి అవినీతి మార్గం లేని ఇట్లాంటి పద్ధతి కాకపోతే రేపు వీళ్ళే బుద్ధి తెచ్చుకొని రేపొద్దున వీళ్ళే మారుతారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని అన్న వ్యక్తులు ఇవాళ రోజున చాలా మంది కూడా ఇవాళ రోజున వాళ్ళు బుద్ధి మార్చుకొని మా రోజు మేము తప్పు చేసామని చెప్పేసి మాట్లాడుతున్నారు. అది గమనించాలి వైఎస్ఆర్సీపీ వాళ్ళు. అంతేగాని అదిగో అట్లాంటి బుర్రలేని వాళ్ళని ఈసారి పిలవకండి. ఎందుకంటే ఆ పబ్లిక్ అసలు మాట్లాడడం చేత కాదు. అట్లాంటి మాట్లాడలు సబ్జెక్ట్ నేర్చుకోండి.
సబ్జెక్ట్ నేర్చుకుని రారా ముందు డిబేట్ కి. తలా తోకలాగా మాట్లాడుకో లక్ష్మీకాంత్, సబ్జెక్ట్ నేర్చుకోరా. నీ పార్టీకి కనీసం నీ పార్టీ పరువు నిలబెట్టుకోవాలంటే ముందు సబ్జెక్ట్ నేర్చుకుంటారా. ఎవరన్నా నేను డిబేట్ కి పంపిస్తున్నా నాకు అర్థం కావట్లేదు. ముందు సబ్జెక్ట్ నేర్చుకోరా, సబ్జెక్ట్ నేర్చుకుంటారా డిబేట్ కి. నీ పార్టీ పరువు తీయమాక, ఆ జనసేన పార్టీ పరువు తీయకు, పవన్ కళ్యాణ్ పార్టీ పరువు తీయకు. సబ్జెక్ట్ నేర్చుకుంటారా. సబ్జెక్ట్ మినిమం 1% సబ్జెక్ట్ అని మాట్లాడు. ఏం మాట్లాడతారా, రోజు ఒకే కథ చెప్తావు. ఏ డిబేట్ వచ్చినా ఒకే కథ చెప్తావు. ఏ డిబేట్ మాట్లాడుతావు, ఏ సబ్జెక్ట్ పెట్టినా ఒకే స్టోరీ చెప్తావు. సబ్జెక్ట్ నేర్చుకోరా మా ఆయన. సబ్జెక్ట్ నేర్చుకోండి డిబేట్ కి. అన్ని డిబేట్లకు ఒక స్టోరీ చెప్పాక, అన్ని డిబేట్లకి ఏ సబ్జెక్ట్ పెట్టినా ఒక స్టోరీ చెప్పుకో. నువ్వు ప్రాపర్ గా సబ్జెక్ట్ నేర్చుకొని మాట్లాడు. నో అబ్జెక్షన్, ఎవరు కూడా అబ్జెక్షన్ చేయడు. ముందు ట్రైనింగ్ ఇవ్వాలి మీ పార్టీని, మీ కార్యకర్తలకి ముందు ట్రైనింగ్ ఇవ్వమంటారు ఆయన. మీ అధికార ప్రతినిధులకి, మీ పవన్ కళ్యాణ్ ట్రైనింగ్ ఇవ్వను. ట్రైనింగ్ ఇచ్చి మీకు సబ్జెక్ట్ ఇవ్వను. మీ సబ్జెక్ట్ మీ మొహం మీద భరిస్తే ఆ సబ్జెక్ట్ మాట్లాడండి. ముందు తలాతో పాల్గొంటాను. నవ్వుతున్నారు నాయన జనాలు. నువ్వు మాట్లాడే సబ్జెక్ట్ నవ్వుతారు జనాలు. సబ్జెక్ట్ నేర్చుకోండి, ముందు సబ్జెక్ట్ నేర్చుకో. సబ్జెక్ట్ నేర్చుకుంటా డిబేట్కి. నువ్వు పాయింట్ సబ్జెక్ట్ నేర్చుకుంటావా. కూర్చున్నప్పుడు సోది చెప్పడానికి రాకు. రోజు ఒకే స్టోరీ చెప్పుకో. ఏదో సోది చెప్పడానికి ఒక స్టోరీ ప్రతిరోజు ఎవరైనా ఉంటాడు. సబ్జెక్ట్ నేర్చుకోరా ముందు. సబ్జెక్ట్ నేర్చుకో ముందు. ఏం చేస్తున్నా నీకు. లక్ష్మణరావు గారు, లక్ష్మీకాంత్ గారు, వ్యక్తిగతంగా ఒరే అనే మాటలు వ్యక్తిగతంగా ఎందుకు వాడుతున్నారు? డిబేట్ లో ఇప్పుడు దాకా మంచిగా జరిగింది. వదిలేయండి. లక్ష్మీకాంత్ గారు, లక్ష్మణరావు గారు, దయచేసి వినండి. లక్ష్మణరావు గారు, మీరు కూడా వ్యక్తిగత దోషంలో చేయొద్దు. లక్ష్మణరావు గారు, మీరు ఆగండి. లక్ష్మణరావు గారు ఒక్క సెకండ్ ఆగండి. మీరు లక్ష్మణరావు గారు దయచేసిన మాట వినండి. ఒక్క సెకండ్ ఆగండి. లక్ష్మీకాంత్ గారు కంక్లూడ్ చేయండి. లక్ష్మీకాంత్ గారు మీరు కంక్లూడ్ చేయండి. టాపిక్ మీద కంక్లూడ్ చేయండి సార్. లక్ష్మణరావు గారు మీరు మ్యూట్ అవుతారు, దయచేసి ఆగండి. లక్ష్మణరావు గారు దయచేసి ఆగండి, మ్యూట్ అవుతారు ప్లీజ్. ఇద్దరు మాట్లాడితే అర్థం కాదు. టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. లక్ష్మీకాంత్ గారు ప్లీజ్ కంక్లూడ్ చేయండి. లక్ష్మణరావు గారు మీరు ఆగండి, మీరు కంక్లూడ్ చేతురుగా ఆగండి. నీ పార్టీకి సిగ్గు, చూస్తే నీ పార్టీ నవ్వుతుండ్రా. నీ పార్టీ నాయకులు సిగ్గుపడతారు నువ్వు వచ్చిన డిబేట్ కి. లక్ష్మణరావు గారు ఏం మాట్లాడుతున్నారు మీరు? లక్ష్మణరావు గారు మ్యూట్ చేయండి. లక్ష్మణరావు గారు మ్యూట్ చేయండి. లక్ష్మణరావు గారు ఎందుకు అలా మాట్లాడుతున్నారు? మీరు ఉన్నట్టుండి మీరు ఏదన్నా మాట్లాడితే మంచిగా మాట్లాడాలి. లక్ష్మీకాంత్ గారు ప్లీజ్ ఇద్దరు మ్యూట్ చేయండి. కంక్లూడ్ చేయండి. అక్షర్ సత్యం గారు కంక్లూడ్ చేయండి. అక్షర్ సత్యం గారు కంక్లూడ్ చేయండి సార్. అక్షర్ సత్యం గారు కంక్లూడ్ చేయండి. మ్యూట్ అయ్యారు, ఇద్దరు మ్యూట్ అయ్యారు. అక్షర్ సత్యం గారు కంక్లూడ్ చేయండి సార్. ఇప్పుడు లక్ష్మణరావు గారు కానీ లేదా విజయ్ కుమార్ గారు కానీ, మాజీ ఐఏఎస్ విజయ్ కుమార్ గారు కానీ, లేదా వైసీపీ ఆర్గ్యుమెంట్ ఏం చేయాలి అర్థమవుతుంది ఏంటంటే, మాలాగా కోట్లు ఉన్న వాళ్ళే పార్టీలు పెట్టాలి, పార్టీలు నడపాలి, పదవుల్లో ఉండాలి. లేదా కోట్లు ఉన్నాయి కానీ మేము బినామీలు పెట్టుకుంటాం, లేదా మేము ఐఏఎస్ లో లేదా సెక్రటరీ 4 కోట్లు అంత జీతాలు ఇచ్చి పెట్టుకుంటే మేము నడుపుకుంటాం. మీకు అది లేదు ఉన్నవాడే నడపాలి. మీరు లానోడు లేదా పవన్ కళ్యాణ్ లాంటి డబ్బులు లేనివాడు మీలాంటి నాలాంటి రాజకీయాల్లో ఉండకూడదు, ఉండలేడని చెప్తున్నట్టు అవుతుంది సార్. ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టి లాంటి నిర్ణయం. రెండోది వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ప్రతి ఒక్కరికి ఉంటుంది సార్. ఒక మంత్రి అయినా లేదా ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా చీఫ్ మినిస్టర్ అయినా 24 గంటలు కూడా నువ్వు కాసు కూడా పోసుకోకూడదు, నీ పెళ్ళం పెట్టలతో మాట్లాడుకోకూడదు, నువ్వు ఏం పని నీ కులవృత్తి చేసుకోకూడదు, నువ్వు 4 రూపాయలు సంపాదించుకోకూడదు, నువ్వు ప్రజల మీదే పడి బతకాలి, నువ్వు ప్రజల్లోంచి లంచాలు తీసుకోవాలి, ప్రజల మీద గవర్నమెంట్ ఉపయోగించుకోవాలని అన్నట్టుగా మాట్లాడడం పద్ధతి కాదు. దీని మీద కోర్టు స్పష్టత ఇస్తే నిజంగా చాలా సంతోషం, అందరికి ఉపయోగపడుతుంది. అంతే తప్పించి తర్వాత రేట్లు పెంచాలి, రేట్లు తగ్గించారు, రేట్లు పెంచారు. మరి అది కూడా అధికార దుర్వినియోగమైనా? ముందు జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు పెట్టండి. పెంచడం తగ్గించడం ధన్యవాదాలండి జగన్మోహన్ రెడ్డి గారు కదా. అక్షర్ సత్యం గారు ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు. కృష్ణమూర్తి గారు ఏదో చెప్తున్నారు ప్లీజ్. సార్ ఒకటి సార్, ఇక్కడ ఈ వ్యక్తిగత దోషం పక్కన పెట్టేస్తే ఈ రోజు డిబేట్ లాస్ట్ లో పక్కదారి పెట్ట ఒకటే. నేను లక్ష్మణ్ గారికి కూడా చెప్పేది, వాళ్ళు ప్రూవ్ చేయమనండి.
వాళ్ళని ప్రూవ్ చేయమనండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎవరిని అడిగి సినిమాలు తీస్తున్నారంటూ విజయ్ కుమార్ గారు అడిగారు. సో దానికి చెప్తున్నా, పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్ అండ్ రూరల్ వాటర్ సప్లై, ఎన్వైరన్మెంట్, ఫారెస్ట్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఈ శాఖలకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చేయడం వల్ల ఈ శాఖల్లో పనులు ఆగిపోయాయి, ఎక్కడ పనులు జరగట్లేదు, లేదంటే దానిలో ఉన్న నిధులన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు సినిమాలకు వాడుకున్నారు, లేదా సిబ్బందిని వాడుకున్నారు, వాహనాలన్నీ వాడుకున్నారు, దీంట్లో పరస్పర విరుద్ధ ప్రయోజనాలు ఉన్నాయి, దీన్ని ఎంత తీసుకెళ్లి నిర్మాతలకు ఇచ్చారు, లేదంటే ఆయన ఆస్తులు పెంచుకున్నారు అని వీళ్ళు ప్రూవ్ చేయగలిగితే అప్పుడు కేసు పెట్టమనండి సార్. అంటిల్ అన్లెస్ ఇదంతా కూడా ఏంటంటే పర్సనల్ చేయాలి అన్నటువంటి తప్పితే ఏది లేదు. ఓకేనండి, రైట్. లక్ష్మణరావు గారు చెప్పండి, ఏదో చెప్తున్నారు. లక్ష్మణరావు గారు, ఇది కోర్టు పరిధిలో ఉంది. లక్ష్మణరావు గారు మీకు ఒకటి చెప్పనా, ఒక మాట మీరు చెప్పండి. మీరు డిబేట్ లో మాట్లాడేటప్పుడు ఉన్నట్టుండి వ్యక్తిగతంగా ఎందుకంటే తిడతారు? వ్యక్తిగతంగా అనకూడదు కదా. ఇప్పుడు వ్యక్తిగతంగా మీరు మాట్లాడద్దు, ఎవరు మాట్లాడేది తప్పు. ఉన్నట్టుండి అప్పటి వరకు సబ్జెక్ట్ బాగానే మాట్లాడతారు, ఉన్నట్టుండి ఏకవచనంతో మాట్లాడతారు మీరు. ప్లీజ్ సార్, వాళ్ళన్ని తర్వాత ఎప్పుడు కూడా లక్ష్మీకాంత్ గారు మీకు ఇస్తాను, ఆగండి. లక్ష్మీకాంత్ గారు, మీ దగ్గర వాయిస్ డిస్టర్బెన్స్ గా ఉంది, కంప్లీట్ గా అర్థం కావట్లేదు. లక్ష్మీకాంత్ గారు ఒక్క సెకండ్ ఆగండి. లక్ష్మీకాంత్ గారు, మీ వాయిస్ కంప్లీట్ కనబడతలేదు, మీకు ఇస్తాను. లక్ష్మణరావు గారు 30 seconds మీరు టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. లక్ష్మణరావు గారు వినండి సార్. లక్ష్మణరావుకి నేను అనేది ఏంటంటే, ఏదైతే ఐఎస్ విజయ్ కుమార్ గారు, ఐఎస్ విజయ్ కుమార్ గారు 5 రకాల దీంట్లో పవన్ కళ్యాణ్ గారు మిస్యూజ్ చేశారు తనుకున్నటువంటి పవర్ ని అని చెప్పి ఆయన వేశారు. అది కోర్టు ఎంతవరకు నమ్ముతుంది, ఇది నిజ నిర్ధారణ జరిగిందా జరగలేదా అని కోర్టు తీర్పిస్తారు. పవన్ కళ్యాణ్ గారు నిరూపించుకుంటారా, విజయ్ కుమార్ గారు నిరూపించుకుంటారా, వాళ్ళు తెలుసుకుంటారు. అంటే ఒక అభియోగం వేసిన తర్వాత ఎవరైనా నిరూపించుకోవాల్సిందే. ఎవరైనా నిరూపించుకోవాల్సింది. లక్ష్మీకాంత్ గారు కంక్లూడ్ చేయండి. లక్ష్మీకాంత్ గారు ఓకే. ఏది ఏమైనా ధన్యవాదాలు చర్చలో పాల్గొన్నందుకు లక్ష్మీకాంత్ గారు, లక్ష్మణరావు గారు, అక్షర సత్యం గారు, అదేవిధంగా కృష్ణమూర్తి గారు, పవన్ కృష్ణమూర్తి గారు చర్చలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. ఏది ఏమైనప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారిది ఏదైతే ఈ సినిమాలు చెయ్యకూడదు, పరస్పర విరుద్ధంగా ఈ ప్రజా సొమ్ముని ఎవరైతే వాడుకుంటున్నారో ఒక అభియోగం వేశారో, విజయ్ గారు ఎవరైతే ఉన్నారో మాజీ ఐఏఎస్, ఆయన పిటిషన్ వేయడం జరిగింది. మరి రానున్న రోజుల్లో కోర్టు ఏం చెప్తుందో చూడాలి. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడా కూడా అధికార దుర్వినియోగం చేసినట్లుగా ఇంతవరకు ఎక్కడా కూడా ఆధారాలు లేవని అందరూ కూడా బలంగా చెప్తున్న పరిస్థితి. ఏదైనా ప్రజల్లో ఉన్న భావన్నే కోర్టులు కూడా దాన్ని ధృవీకరించి దాన్ని బేస్గా తీసుకుంటాయి, కానీ వేరే రకంగా తీసుకోవు అని చెప్పి రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్నారు. దీనిలో పవన్ కళ్యాణ్ గారికి ఎటువంటి ఇబ్బందులు రావు. ఇది మళ్ళీ కంపల్సరీ ఎవరైతే పిటిషనర్ ఉన్నారో ఆ పిటిషనర్కి 4 అక్షింతలు వేయటం 100% జరుగుద్దని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. చూద్దాం రానున్న రోజుల్లో ఏం జరగబోతుంది అనేది. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండే ఏనన్. నమస్తే.